ఎంతగానో నిలవబడి నా తండ్రి నడిచి ప్రభువా నా తండ్రి నీవు రాబోచుండగా నా తండ్రి ఏ లోపము లేకుండా ప్రభువా అయా నా తండ్రి నిన్ను ఎదుర్కొనే బిడ్డలుగా అయా సంపూర్ణులుగా మీరు మార్చబోతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. లైవ్ కార్యక్రమం వినుచున్న వారికి కూడా మీ కృపను దాయిచ్చేయండి ప్రభువా. మీ కృపతో నింపిన ప్రభువా ఒక నూతనమైన కార్యాన్ని మీరు జరిగించబోచున్నందులకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ పరిశుద్ధాత్మ దైవమా సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా దేవుని మహిమ కలుగునట్లుగా స్తుతి స్తోత్రం చెల్లిద్దాం. స్తుతి స్తోత్రం. ఆమేన్. మన ప్రభు అయిన త్వరగా రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ పునరుద్ధానప ఆరాధనకి సంఘముగా కూడి వచ్చినటువంటి మీకును, దూర ప్రాంతంలో ఉండి లైవ్ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డకిని నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గట్టిగా అందరము ఏక మనసుతో దేవునికి మహిమ కలుగునట్లుగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి బైబిల్ తీసుకొచ్చినటువంటి వారు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని ఆ చక్కనైనటువంటి ఒక మాటని పేతురు గారు వ్రాస్తున్నాడు. చదువుదాం. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చదవండి అమ్మా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. గనుక అంటే ఈ మాట అక్కడ లేదు. గనుక ఆయన పాపము చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఆయన పాపము చేయలేదు. కారణం ఏమిటంటే మనము కూడా పాపములో చిక్కుకోకుండా, పాపములో నుండి ఒకానొక దినాన్ని విడిపించబడిన మనం ఇక మీదట పాపం చేయకుండా ఉండాలంటే ప్రభు ఇక్కడ ఒక మాటని రాస్తున్నాడు. తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోయెను. మనకేం ఉంచాడంట? మాదిరి. అందరూ చెప్పండి, మాదిరి. ఈ మాట మనకి ఆత్మ సంబంధం కంటే శరీర సంబంధంగా మరియు లోక సంబంధంగా ఎక్కువగా మనం వర్తించుకుంటాం. వాళ్ళు నడుచుకున్నట్లుగా, వాళ్ళు బట్టలు వేసుకున్నట్లుగా, వాళ్ళు కొనుక్కున్నట్లుగా, వాళ్ళు కట్టుకున్నట్లుగా, అర్థమవుతుందా? వాళ్ళు చేసుకున్నట్లుగా, వాళ్ళు కోరుకున్నట్లుగా అన్నీ వాళ్ళే, లోకస్తుల వాళ్ళే. వాటిని మనము మాదిరిగా మనసులో పెట్టుకుంటాం, వాటి ప్రకారం మనం నడుచుకుంటుంటాం. కానీ సంఘమును గురించి యేసయ్య చెప్తున్నా. ఎందుకనంటే క్రీస్తే ఏం రాస్తున్నాడు? తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు. అర్థమైందా? ఎవరు నడుచుకోవాలి? మీరు తన అడుగు జాడల. మీరు అంటే నువ్వు, నేను, సంఘం, మనం ఆయన అడుగు జాడలలోనే నడవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని నువ్వు కొత్తగా అడుగు జాడలు నువ్వు ఏర్పరచుకోకూడదు, లేదా పాత అడుగులు ఉన్నాయి వాటి వైపు నువ్వు నడవకూడదు, లేదా ఇతర అడుగు జాడలు నేర్చుకొని
వాటిని తెచ్చుకొని వాటి ప్రకారం నువ్వు నడవకూడదు. నీకేమైనా అడుగుజాడలు ఉన్నాయంటే ఆ ఎవరి అంట? క్రీస్తువే. గట్టిగా హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. అందుకని తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లుగా ఆయన మాదిరి ఉంచిపోయాడు. మాదిరి. నీకు మాదిరి ఎవరు? ఈరోజు మన కుటుంబాలకి మాదిరి ఎవరంటే అల్లా ఇంట్లో వాళ్ళు. ఈరోజు మన కుటుంబాలకు మాదిరి ఎవరంటే అల్లా స్నేహితులు. మన కుటుంబాలకు మాదిరి ఎవరనంటే లోకం. దేవుని ఇంటి ప్రజలకంట, దేవుని ఇంటి వారికట, దేవుని బిడ్డలైన వారికి, మారు మనసు పొందిన వాళ్ళకి, బాప్తీసం తీసుకున్న వారికి, ఇంకా చెప్పాలంటే క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి క్రీస్తే నా దేవుడు అని కోరుకున్న వారికనంట మాదిరి ఎవరనంటే క్రీస్తే మాదిరి. ఎలాగయ్యా నువ్వు మాదిరి అంటే ఆయన కొన్ని అడుగు జాడలు పెట్టాడు. అడుగు జాడలు అంటే ఏమిటంటే అక్కడ క్రీస్తు ఉండడు, ఆడ క్రీస్తు స్వరూపాలు ఉండవు, ఆడ క్రీస్తుని కనబడ్డు. కానీ క్రీస్తు యొక్క అడుగు జాడలు మాత్రము ఆడ అగ్గుపడతాయి. ఆమేన్. ఇప్పుడు మీరు నడిచి వచ్చిన తర్వాత రోడ్డు దిగి ఎన్ని అడుగులు వేసారో మీకు తెలుసా? మీకు తెలీదు. అదే పోలీస్లో అర్థమవుతుందా? క్లూ టీమ్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళని పిలిచారనుకో, నువ్వు రోడ్డు నుంచి ఎన్ని అడుగులు వేసారో వాళ్ళు చెప్పేస్తారు. నేను ఒక దగ్గర పరిచర్య చేసేటప్పుడు ఒక అతని దగ్గర ఒక వస్తువు ఉన్నింది. ఆ రోజు సాయంత్రం 6 గంటలకి అది కావాలని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అది సరిగ్గా 6:30 గేటు తెరుస్తుండగానే ఆయన వాళ్ళ ఇంటి వాకిట్ని చూసి, అన్న మా ఇంటికి పలానా ఆయన వచ్చి వెళ్ళాడు అని చెప్పాడు. నీకు ఎలా తెలుసు? ఆయన చదువుకోలేదు, నాకన్నా 15 సంవత్సరాలు పెద్దవాడు. నీకు ఎలా తెలుసు అని అంటే, ఒక అతను వచ్చాడు అన్న. సరే, ఆడ వరకు బాగుంది. ఆయన ఎవరోగాడు చెప్పాడు, ఆయన పేరు చెప్పేశాడు. ఆయన పురుషుడా స్త్రీ కూడా చెప్పాడు, ఆయన పురుషుడే. ఇంత బాగా ఎలా చెప్తున్నావు అని అంటే, చూడండి, ఒక మనుషుడు ఆయన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇల్లంతా బాగా చదరం చేసి ఆయన కాళ్ళు అడుగులు కూడా తుడిపెట్టి బయటకు వచ్చేసావు. ఇంకెవరైనా కుక్కబోయినా నక్కబోయినా తన కాళ్ళు ఏమవుతాయి? గుర్తులు ఉంటాయి కదా. అట్లాగే మనుషుడు గుర్తులు వచ్చినాయి అని చెప్పాడు. బాగుంది, ఒక మనుషుడు వచ్చాడు. తర్వాత అన్నాడు, ఒక పురుషుడే వచ్చాడు, స్త్రీ కాదన్నాడు. ఆ పురుషుడు ఎవరంటే ఆయన పేరు చెప్పాడు. ఎలాగనంటే ఆయన ఈయన స్నేహితుడు. అంత గట్టిగా ఆ స్నేహితుడిని ఎలా చెప్పగలుగుతున్నామంటే, ఆయన వచ్చి నాతో మాట్లాడేటప్పుడు ఆయన వేసుకున్నటువంటి చెప్పులు ఉన్నాయే, బాటా స్లిప్పర్స్, ఆ స్లిప్పర్స్ వెనకాల ఏముంటుంది? చెప్పు అచ్చు ఉంటుంది. మీ చెప్పు తిప్పు చూడండి. ఎప్పుడైనా మనం తిప్పు చూడం, పైన మెరిపే చూస్తాం ఎక్కువ, మెరుపు డైమండ్స్ అయ్యాగా. చెప్పు పైన చూస్తాం డైమండ్స్, వెనక తిప్పు చూడండి, దానికి ఒక గుర్తు ఉంటుంది, ఒక అడుగు ఉంటుంది. అది నా గుర్తు. అందుకని ఈ అడుగులు, ఆ చెప్పుల గుర్తుని బట్టి అతని పేరు చెప్పాడు. ఆమేన్. ఒక మనుషుడే ఇలా చెప్పగలిగితే దేవుడు నిన్ను గురించి ఏం చెప్తాడు? ఆయన అడుగు జాడల్లో నువ్వు ఉన్నావా? ఆయన అడుగు జాడల్లో నువ్వు వెళ్తున్నావా? యేసుని మాదిరిగా నువ్వు పెట్టుకున్నావు. యేసయ్య తన అడుగు జాడలు పెట్టి వెళ్ళిపోయింది. ఎందుకనంటే తన వారు అనగా రాబోతున్న కాలంలో విశ్వాసులే కానీ సేవకులే కానీ ఆయన అడుగు జాడల్లోనే ఉండాలి. అందుకని ఆయన మాదిరిగా ఉండులాగన ఆయన మాదిరిని తన అడుగు జాడల్లో విడిచిపెట్టేలేడు. ఆయన సేవ చేసినటువంటి 3.5 సంవత్సరం ఈ భూమి మీద అనేక రకాలైన సందర్భాల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో యేసయ్య తన శిష్యులకే గాని ఇతర మనుషులకే గాని పరిసయ్యులకి, సద్దుకైలకి, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న వారికే గాని చివరికి ఆయన మరణకాలం వరకనంట ప్రభువైన యేసు ఆయన మనుషులందరికీ మాదిరిగా ఉండాలి. అందులో ఆయన ఎలాగ మాదిరిగా ఉన్నాడో ఒక విషయాన్ని చెప్తాను.
ఆ మాదిరి మనలో ఉందో లేదో మనం గమనిద్దాం. చదవండి. నెంబర్ 1 యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి అమ్మా. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెను మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. నేను మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య చక్కగా చెప్తున్నాడు, తాను బ్రతికిన రోజుల్లో నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని. మీరును చేయాలి. ఏమిటది? మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. మాదిరిగా చేసిన సంగతులు యేసయ్య చాలా చేశాడు. అందులో మనకు మొట్టమొదటి మాదిరి ఎవరు? సినిమా యాక్టర్లు కాదు, ఇతరుల ఫ్రెండ్లు కాదు, ఇతర బంధువులు కాదు. మొదట నీకు మాదిరి ఎవరు అనంటే క్రీస్తే. ఆమేన్. క్రీస్తు అధిపతి అని రాసుకోవటం కాదు, ఈ ఇంటికి యెహోవా కాపరి అని రాసుకోవటం కాదు. ఆ కాపరి అయిన క్రీస్తు నీకు మాదిరై ఉన్నాడా? అందుకని ఆయన అనేకమైన మాదిరి విషయాల్లో ఆయన చెప్తున్నటువంటి ఈ వచనములు ఏమిటంటే మీకు మాదిరిగా ఇలాగు చేసి. అప్పుడు ఒక ప్రశ్న, ఎలాగూ చేసావు యేసయ్యా? ఎలాగూ చేసావు? ఏ మాదిరి పెట్టావు అని అంటే పైన 8వ వచనములో ఆయన మాదిరిని గురించినటువంటి ఒక క్రమాన్ని చూపిస్తున్నాడు. చదవండి ఆ మాట. 8. పేతురు నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు 5వ వచనం చదువుతారా? 4 నుంచి చదవండి ఒకసారి. 13వ అధ్యాయము 4వ వచనం. 13:4. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలును తీసుకుని నడుమునకు కట్టుకొని. యేసయ్య నడుము కట్టాడండి తువాలు. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, శిష్యుల పాదాలు కడిగేదానికి తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును ఆయన మొదలు పెట్టాడు. శిష్యుల దగ్గర ఒక్కొక్కరి దగ్గరకు వస్తున్నాడు. శిష్యులేమో పైన ఉన్నారు. పాదాలు ఎక్కడుంటాయి? మన పాదాలు ఎక్కడున్నాయి? కింద. ఆయన కిందకి ఆయన పాదాల దగ్గరికి రావాలంటే ఆయన ఏం చేయాలో తెలుసా? శిష్యుల దగ్గర ఆయన తన నడుమును వంచి ఆయన 2 చేతులతో శిష్యుల పాదాలు ఏం చేయాలి? పట్టుకొని ఏం చేయాలనంటే ఆ నీళ్లతో ఆ పాదాలు కడిగి ఆయన నడుము కట్టుకున్న తువాలుతో వాళ్ళ పాదాలు తొడవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలా తుడుచుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు పేతురు దగ్గరకు వచ్చాడు. అది 8వ వచనం. పేతురు దగ్గరకు వచ్చి చదవండి ఆ మాట. పేతురు నీవెన్నడును నా పాదములు కడుగరాదని. పేతురు అంటాడు, అయ్యా నువ్వు ఎప్పుడు నా పాదాలు కడగకూడదు, పట్టుకోకూడదు అంటే ఆయనతో అన్నాడు. అందుకు యేసు నేను నిన్ను కడుగని ఎడలా నాతో నీకు పాలు లేదని. బాగా ఆ మాట అండర్లైన్ చేయండి. నేను నీ పాదములు పట్టుకొని కడగకపోతే నీతో నాకేం లేదు? పాలు లేదు, నీతో సహవాసం లేదు. నువ్వెవరువో నేనెవరు. ఆ తగ్గింపు యేసయ్యకు ఉంది. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన అద్భుతములకి, ఆయన మహత్కార్యాలకి, ఆయన చేస్తున్న సూచక్రియలకి ఆ దినాల్లో అర్థమైందా? దైవత్వములో ఉన్నటువంటి ఆయన పరిశుద్ధుడు. ఎవరు పాదాలు పట్టుకుంటున్నాడంటే పేతురును ఒకసారి పై నుంచి చూస్తే పేతురు సంగతి యేసయ్యకు బాగా తెలుసు. ఏమనో తెలుసా? ఇతను రేపుడు దినాన ఏమంటాడో తెలుసా? యేసయ్యనే అంటాడు, నువ్వెవరో నాకు తెలీదు అన్నటువంటి ఆయన పాదాలు పట్టాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన తగ్గింపు చూడండి. యేసయ్య తగ్గింపు. నువ్వు పట్టుకోగలవా పాదాలు? నువ్వు పాదాలు పట్టుకున్నంత పని చేయవల్లా. నువ్వు క్షమాపణ అడగగలవా? నీ పక్కనతో, నువ్వు పక్కన వ్యక్తితో, బ్రదర్తో కానీ సిస్టర్తో కానీ, అయ్యా నేను నీ ఎడలేమన్నా పొరపాటు చేస్తుంటే నన్ను క్షమించు అనగలవా? కొంతమంది దేవుణ్ణి అడగలేరు క్షమాపణ. ఇక ఎదురుగా ఉన్న మనుషుడిని ఏం అడుగుతారు?
యేసయ్య తగ్గింపు చూడండి, అది ఆయన తన అడుగు జాడలు యందు ఏముంచిపోయాడంట? ఏముంచిపోయాడు? మాదిరి. ఆ మాదిరి ఏమిటనంటే, నీవు ఎంతవరకు తగ్గించుకోవాలనంటే ఇతరుల యొక్క పాదాల వరకు తగ్గించుకునే మనస్తత్వం నీకుందా. అది సంఘం అంటే. అర్థమైందా? సంఘం అంటే ఏంది? మన పాదాలు చూపించే, మన అలంకారం చూపించే, మన నడక చూపించే, మన క్రియలు చూపిస్తున్నటువంటి కాళ్ళు కాదు. సంఘం అంటే ఏమిటనంటే, ఒక సహోదరుడు పట్ల, ఒక స్త్రీ మరొక స్త్రీ పట్ల ఏం చేయాలంట? పాదాల వరకు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నువ్వు తెచ్చుకున్న పిల్లలతో కాదు నువ్వు తగ్గింపు. నీ కూతురుతోనే కాదు, నీ కొడుకుతోనే కాదు, నీ కోడలతోనే కాదు, వాళ్ళకు పుట్టిన పిల్లలతోనే కాదు నువ్వు తగ్గించుకొని వాళ్ళ పాదాలు పట్టుకునేది. సంఘములో ఎవరు పాదాలు పట్టుకోవాలనంటే, ఇతరుల యొక్క పాదాలు పట్టుకున్నంత వరకు నిన్ను నువ్వేం చేయాలనంటే తగ్గించుకోవాలని ఆ 15వ వచనములు అంటున్నాడు. మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని, మీకు మాదిరిగా ఇలాగు చేసి, అది అలాగు నువ్వు చేస్తున్నావా? ఆ తగ్గింపు నీకుందా? క్రీస్తు నీకు మాదిరిగా కొన్ని అడుగుజాడలు పెట్టాడు కదా. ఇది బల్లారాధన ముందు కార్యక్రమం. మీరు ఆ తర్వాత చదివితే, ఆ తర్వాత ఆయన రొట్టి ద్రాక్షారసం విరుస్తాడు. ఇది బల్లారాధనకు ముందు కార్యక్రమం. అంటే అర్థం ఏమిటనంటే, ప్రభు శరీరము, ప్రభు రక్తం పానం చేస్తున్న వాళ్ళరా ఆడ కూర్చొని ఆ రొట్టె ద్రాక్షారసాన్ని పంచుకుంటున్నటువంటి వాళ్ళరా ఆ మాదిరైన తగ్గింపు సంఘముగా అందరికీ ఉందా? అది అర్థం. అందరికి ఉందా? పేతురు అంటాడు, అయ్యా నువ్వు నా పాదాలు పట్టుకోకూడదు అన్నప్పటికీ యేసయ్య చెప్తున్న మాట ఏమిటంటే, ఒకవేళ నీ పాదాలను నేను పట్టుకోకుండా నువ్వు కానీ ఇష్టపడకపోతే, నువ్వు కానీ అంగీకరించకపోతే ఆడేం జరుగుతుందో తెలుసా? నాతో నీకు పాలు లేదు, ఏం లేదంట. అర్థమైందా? నీతో నాకు పాలు పంపులు అంటే నేను నీ విషయంలో కానీ నువ్వు నా విషయంలో కానీ ఎక్కడా కూడా ఏమి లేదో తెలుసా? ఐక్యత లేదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీకు సంఘముతో ఐక్యత ఉండాలి. నీకు సంఘంతో ఐక్యత ఉందా? ఊర్లో వాళ్ళకి ఐక్యత ఉందా? స్నేహితులతో ఐక్యత ఉందా? బంధువులతో ఐక్యత ఉందా? విశ్వాసులతో ఐక్యత ఉందా? మీరు చెప్పండి. మన ఈ మధ్య ఊరికో చెప్పాను, మన విశ్వాసులందరూ పేర్లు రాసి నాకు చెప్పండి అని అంటే 10 మంది పేర్లు రాశారు. ఆ తర్వాత అన్నారు ఇంకెవరో గుర్తు రావటం లేదంట. అర్థమైందా? అబ్బా ఇంకెవరో గుర్తు రావటం లేదు. బాగా గుర్తు తెచ్చుకో. ఎంత గుర్తు రావటం లేదా? ఎలా గుర్తు వస్తుంది? అదే సండే స్కూల్ పిల్లలకి చెప్పాను అదే మాట. సండే స్కూల్ పిల్లలు ఉన్నారే, పెద్దవాళ్ళకి చెప్తేమో గుర్తు రావటం లేదు, సండే స్కూల్ పిల్లలకు చెప్తేనేమో వాళ్ళు అందరూ మీ పేర్లన్నీ రాసేశారు. ఆమేన్. అంటే దాని అర్థం ఏమిటి? పెద్దోళ్ళు తన వారినే గమనించుకుంటున్నారు. నేనంటే నా 10 మంది ఎవరనంటే వీళ్ళ ఫ్రెండ్షిప్ అన్నమాట. మందిరంలో వీళ్ళ ఫ్రెండ్షిప్పే గుర్తుంది, సహవాసం గుర్తులేదు. కానీ చిన్నపిల్లలకి సంఘమంతా గుర్తుంది, వాళ్ళ పేర్లు రాశారు. ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, రోజుకు ఒక 15 నిమిషాలు ప్రతి విశ్వాసి పేరు పెట్టి స్తోత్రం చెప్పండి అన్న. ఆమేన్. వాళ్ళు ఇప్పటికి ఇంచుమించు 15 రోజుల నుంచి మీ పేర్లన్నీ చెప్పి స్తోత్రం చెప్తున్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అలాగా మాదిరిగా ఉండాలి. నువ్వు విశ్వాసితో నీ తగ్గింపు ఉంటే ఆ విశ్వాసితో నీకు ఏముంటుంది? ఐక్యత. ఏముంటుంది? అలా కాకుండా నీ పెద్ద బైబిల్ నువ్వు పట్టుకొని, నువ్వు నూనె బాటలు నువ్వు పెట్టుకొని, నీ కొప్ప నూనె బాటలు నువ్వు పెట్టుకొని, నాకంటే పవిత్రుడు లేడు, నాకంటే పరిశుద్ధుడు లేడు, అందరూ పాపులే, అర్థమైందా అన్నట్టుగా ఒకరు వచ్చి ఇంకొకరు వచ్చి ఎప్పుడు వచ్చినా ఎవరు నాతో మాట్లాడరు అనుకుంటా ఇంకొంతమంది వచ్చి రకరకాల మనస్తత్వంతో వచ్చి రావటం కాదు. ప్రతివాడు ఎవడు అడుగు జాడల్లో ఉండాలి? చెప్పండి గట్టిగా. ఎవరు అడుగు జాడల్లో ఉండాలి? క్రీస్తు. చెప్పండి పక్కనకి. నువ్వు ఎవరు అడుగు జాడల్లో ఉండాలి? నువ్వెవరు అడుగు జాడల్లో ఉండాలి? నువ్వెవరు అడుగు జాడల్లో ఉండాలి? నువ్వెవరు అడుగు జాడల్లో ఉండాలి? క్రీస్తు అడుగు జాడలు ఏముంటానంటే
నీవు ఇతరుల ఎదుట నీ శరీరం అంతా తగ్గించుకున్నటువంటి ఆ తగ్గింపు ఉండటమే మాదిరి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి మాదిరి ఎవరంట? క్రీస్తు. నీకు ఆ తగ్గింపు ఉందా? ఆ పాదాలు పట్టుకునే తగ్గింపు ఉండాలి. సంఘంలో ఒక పాదాలు నువ్వు పట్టుకోగలవా? మీరు చెప్పండి, నేను అడుగుతున్నా సూటిగా ఒక ప్రశ్న. ఒక స్త్రీ పాదాలు గట్టిగా పట్టుకోగలదా? అక్కడ దాకా వంగి వాళ్ళకి ఆ పరిచర్య చేయగలదా? పాదాలు పట్టుకొని? మీ వాళ్ళకైతే పట్టుకుంటావు, వాళ్ళు నీ రక్త సంబంధికులు, నీ బంధువులు కనుక. విశ్వాసిగా క్రీస్తుకి తగినటువంటి మాదిరిలో ఆ మాదిరి నువ్వు ఒక విశ్వాసితో నువ్వు చూపించగలవా? అది సంఘం అంటే. సంఘం అంటే నేను గొప్ప, నువ్వు గొప్ప, అర్థమైంది, ఆడు గొప్ప, ఈడు గొప్ప, ఆమె గొప్ప, ఈమె గొప్ప కాదు. అది కాదు సంఘం అంటే. సంఘం అంటే ఏమిటనంటే ఏం చూపించాలి? తగ్గింపు అనే మాదిరి. నీ తగ్గింపేది? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీ తగ్గింపు ఎక్కడ? నీ తగ్గింపు ఇతరుల పట్ల ఏం చూపించాలంటే నీ తగ్గింపు కడ వరకు చూపించాలి. ఆయన చూడండి, ప్రభు అయినుంది, ఆయన పరిశుద్ధుడై ఉండి, ఆయన నీతివంతుడై ఉండి, ఆయన యథార్థవంతుడై ఉండి, ఆయన సత్యవంతుడై ఉండి, అర్థమవుతుందా, ఒక అబద్ధికుడైనటువంటి ఆయన పట్టుకుంటే ఆ రాత్రి పారిపోతున్నటువంటి శిష్యుల పాదాలు ఆయన గట్టిగా పట్టుకున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు సంఘం యొక్క ప్రతి పాదమును నువ్వేం చేయాలనంటే నువ్వు పట్టుకోగలిగినటువంటి అంతవరకు నువ్వేం చేయాలంటే తగ్గించుకునే మాదిరై ఉండాలి. ఆ తగ్గింపు ఉండాలి. అంత తగ్గింపు ఉంటే నీకు దొండకాయ కాడ తగ్గు రాదు, బెండకాయ కాడ తగ్గు రాదు, గుడ్డి కాడ తగ్గు రాదు, చికెన్ ముక్క కాడ తగ్గు రాదు, ఎక్కడేమి రాదు. పలావ్ అండకాడ ఎక్కడ గొడవ రాదు. అర్థమవుతుందా? ఎక్కడా గొడవ రాదు. నీకేం ఎందుకు గొడవ రాదనంటే నువ్వు క్రీస్తు అడుగు జాడల్లో ఉన్నావు కనుక వీటన్నిటి కొరకు కాదు నువ్వు సంఘానికి వచ్చింది. వీటన్నిటి కొరకు కాదు నువ్వు సంఘంలో ఉండేది. ఇవి కాదు. ఏమిటి ఏంటంటే క్రీస్తు అడుగు జాడలకు తగినట్లుగా మాదిరైనటువంటి తగ్గింపు కలిగిన వారుగా ఉండేదానికే మనము సంఘములోకి వచ్చాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదట నీకు మాదిరి ఎవరు? క్రీస్తు. అందుకని నీ క్రీస్తు వలె నిన్ను నీవు ఎంతవరకు తగ్గించుకోవాలనంటే ఇతర మనుషుల దగ్గర వారు పాదముల వరకు నిన్ను నువ్వేం చేయాలట? మీరు చెప్పండి, ఎక్కడ వరకు? పాదముల వరకు నువ్వు తగ్గించుకోవాలి. అర్థమవుతుందా? నీకు ఆ తగ్గింపు ఉందా? ఆవేశం ఉందా? తగ్గింపు ఉందా? వాళ్ళ మీద అసూయ, ద్వేషము, పగుందా? ఏముంది నీకు? అందుకని మొట్టమొదటి నీ జీవితంలో నీకు మాదిరి ఎవరనంటే ప్రభు అయిన యేసు. పాటలు పాడితే మాదిరి రాదు, సాక్ష్యాలు చెప్తే మాదిరి రాదు, కానుకలేస్తే మాదిరి రాదు, తెల్లగొడ్డలు వేసుకుంటే మాదిరి రాదు. క్రీస్తుని గుర్చినటువంటి ఆ ధ్యానం, క్రీస్తుని గుర్చినటువంటి ఆ మాదిరి అడుగుజాడలను గుర్చినటువంటి ఆ విలువ నువ్వు గుర్తించగలిగినట్లయితే నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఇది ఒకరోజు ఈ బోధ విన్నప్పుడు నీకు రాదు. అది ఈ బోధ వినంగానే రాదు. ఇది నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఏమని? అయ్యా, ఇతరుల యొక్క పాదాలు పట్టుకోగలిగినటువంటి తగ్గింపు నాకు దయచే. మొట్టమొదటి ఎవరి పాదాలు పట్టుకోవాలంటే పేతురు ఎవరి పాదాలు పట్టుకుంటున్నాడు అనంటే కొద్ది క్షణాల తరువాత ఆయన విడిచిపెట్టి పారిపోతున్న శిష్యుల పాదాలు గట్టిగా పట్టుకున్నట్లుగా సంఘములో నువ్వు ఎవరంటే నచ్చదు, నువ్వంటే ఎవరంటే పడదు, ఎవరంటే నీకు కోపము, ఎవరంటే ఇష్టం లేదని ఒక బ్యాచ్ ఉంటుంది. ఒక బ్యాచ్ ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళి, ఆమె దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ పాదాల వరకు నేనే నీకేం చేయగలను? పరిచర్య. అది చెప్ప. నీకు పడదే, వాళ్ళ మీద కోపం ఉంటుంది, వాళ్ళ మీద ద్వేషం ఉంటుంది. సంఘంలో కూడా ఉంటారు వీళ్ళు.
అటువంటి వారి పాదాల దగ్గర వరకు కూడా నిన్ను నీవు తగ్గించుకొని పరిచర్య చేసుకున్నప్పుడే వారికి నీకేమున్నట్టు? ఐక్యత. ఆమేన్. నీకెప్పటి వరకు వారికి ఐక్యత ఉన్నట్టు? వాళ్ళంటే నాకు పడదు, వాళ్ళకు వందనాలు పెట్టరు, వాళ్ళు నాకు స్తోత్రాలు పెట్టరు, వాళ్ళు నన్ను పలకరించరు అన్ను కానీ నీ దారిలో ఉన్నావంటే వాళ్ళతో నీకేమి లేదు. యేసయ్య వాళ్ళతో ఐక్యత కోరుకుంటున్నాడా వద్దనుకుంటున్నారా? ఒక మాట చెప్పండి. కోరుకున్నాడా వద్దా? కోరుకునేవాడు ఏం చేయాలి? తను తాను తగ్గించుకోవాలి. వదులుకునేవాడు ఏం చేయాలంటే తన అహంకారాన్ని, తన గర్వాన్ని చూపెట్టాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అహంకారము గర్వము చూపెట్టేవాడివా, లేదా నీ తగ్గింపును చూపించి ఇతరులతో కూడా క్రీస్తుతో కూడా మాదిరిని నేర్చుకొని తన అడుగుజాడలకు తగినట్లుగా నువ్వు ఐక్యతను కోరుకునేవాడివే? అందుకని ఈరోజు మొదటగా మాదిరి ఎవరంట? ఎవరు? అది నెంబర్ 1. రెండవది మాదిరి ఎవరు? రెండవది చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. నెంబర్ 2 మాదిరి ఎవరు? సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి. ఆమేన్. 2 మాదిరి ఎవరంట? దైవజనుడు. పౌలు గారు చెప్తాడు ఫిలిప్పీ సంఘానికి, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము. దైవజనులు మీకు ఏమై ఉన్నామంట? మాదిరి అయి ఉన్న ప్రకారము. ఆమేన్. హల్లెలూయా. దైవజనుడు ఎవరు నీకు? మొదట ఎవరు నీకు మాదిరి? క్రీస్తు. 2 ఎవరు నీకు మాదిరి? దైవజనుడు. దైవజనుడిని ప్రభు నీకు ఎందుకు పెట్టాడంటే నీ నూనె సీసాలు ప్రార్థన చేసేదానికి కాదు, నేల సీసాలు ప్రార్థన చేసేదానికి కాదు, నీకు దెయ్యం పడితే, అప్పుల బాధల్లో పడితే నీ ఇంటికి పునాదులు వేసేదానికి కాదు దైవజనుడు. దైవజనుడిని ప్రభు ఇక్కడ ఎందుకు పెట్టాడనంటే నీకు దైవజనుడిని ఎందుకు ఏర్పరిచాడంటే, నీకు దైవజనుడు ఎందుకు ఈ దేవుడు ఇచ్చాడనంటే నీకు మాదిరై ఉండులాగునా. నువ్వు ఈరోజు సంఘానికి వచ్చావు, సంఘానికి వస్తున్న నీకు మాదిరి ఎవరట? దైవజనుడే మాదిరి. దైవజనుడుని చూడాలి. దైవజనుడు ఎలా బ్రతుకుతున్నాడు, క్రీస్తులో ఎలా జీవిస్తున్నాడు, ఎలా నడుచుకుంటాడు. అర్థమైందా? అర్థమవుతుందా? నీకు దైవజనుడు అక్కడ ఉండాలి. మనకు అలా కాదు, ఊరంతా దైవజనులే. అందుకని నీకు మాదిరి ఏ దైవజనుడు? ఉద్యోగాలు చేసే దైవజనుడు మాదిరా? చీటి పాటలు వేసే దైవజనుడు మాదిరా? అర్థమవుతుందా? ఏ దైవజనుడు మాదిరి? మాస్టరా, పాస్టరా? ఏ దైవజనుడు నీకు మాదిరి? ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడు పౌలు అంటాడు, నేను మీరు నన్ను పోలి క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోవాలి. ఎందుకనంటే మేము మీకు మాదిరి. కాదయ్యా, అల్ల అక్క మాకు మాదిరా, అల్ల అన్న మాకు మాదిరా, మా అన్నోళ్ళు అలా చేశారా, మా బామర్దులు అలా చేశారు. అలాగైతే నీకు దైవజనుడు ఎందుకు? నీకు సేవకుడు ఎందుకు? ఈ మాదిరి అయిన సేవకుడు కాదు, కానీ మా అన్ని ఆయన చేయలేడు. ఇంకొక సేవకుడు ఉన్నాడు, ఆయన అయితే మా అన్ని చేస్తాడు. అర్థమవుతుందా? అర్థమైందా? నీ సేవకుడు మాదిరి నువ్వేం చేయాలంటే ఆ వచనంలో రాయబడిన మాట ఏమిటనంటే, చదవండి ఆ వచనంలో. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడు. ఒకసారి గురిపెట్టి చూడు. నీకు మాదిరైన సేవకుడు ఎట్టివాడు, ఎలాంటి వాడు? ఊళ్ళో చాలా మంది ఉన్నారు సేవకులు. అర్థమవుతుందా? కొన్ని పనులు నీ సేవకుడు చేయడు, ఎందుకంటే ఆయన నీకు మాదిరిగా ఉండాలంటున్నాడు. నువ్వేం చేస్తావు తెలుసా? నీ పనులు చేసేదానికి ఇతర సేవకులను పిలుచుకుంటావు, వాళ్ళని పిలుచుకుంటావు. మీరు రండి బాబు, మా పాస్టర్ గారు చేయడు అవన్నీ, ఆయన ప్రార్థన చెయ్యాలి, కానీ నువ్వు మాకు ఆయన్ని చేసి పెట్ట. అప్పుడు నేను అడుగుతాను, అయితే నీకు ఎవరు మాదిరి? ఎవరు అసలు నీకు మాదిరి?
మాదిరైన ఏ సేవకుడి క్రింద నువ్వు ఉన్నావు, ఏ సేవకుడు నువ్వు వెంబడిస్తున్నావు, ఏ సేవకుడు నువ్వు అనుసరిస్తున్నావు, ఏ సేవకుడు వెనకాలం నువ్వు పోతున్నావు, ఏ సేవకుడి దగ్గర నీవు విశ్వాసగా బ్రతుకుతున్నావు, అసలు నీకు ఏ సేవకుడుగా ఉన్నాడు మరి చెప్పండి. అందుకని దైవజనుడు అంటున్నాడు, రెండోది ఏమిటనంటే సేవకుడే నీకు మాదిరి. ఆయన ఏ రీతిగా బ్రతుకుతున్నాడో, ఆయన ఏ రీతిగా జీవిస్తున్నాడో, ఆయన ఏ రీతిగా తింటున్నాడో, ఏ రీతిగా కట్టుకుంటున్నాడో అన్ని రకాలుగానంట ఆయన నువ్వేం చేయాలి, గురిపెట్టి చూడు. ఆయన గురిపెట్టి చూడు. ఆ గురిపెట్టి చూస్తామయ్యా ఎప్పుడో తెలుసా, మాకు అవసరాలప్పుడు అద్భుతం కావాలిగా, మేలులు కావాలి కదా, అప్పుడు మాత్రం ఆ సేవకుడి దగ్గరికి వస్తాం. ఇతర కార్యాలు ఉంటాయే, లోక కార్యాలు, అవి చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఇతర కొంతమంది సేవకులతో కూడా నాకేముందంటే కొంచెం పరిచయాలు ఉన్నాయి, కొంచెం వాళ్ళు చేసి పెడతారు. అర్థమవుతుందా? అప్పుడు నువ్వు ఏ సేవకుడిని మాదిరిగా పెట్టుకున్నావు? ఏ సేవకుడిని? నీ శరీరానికి, నీ ప్రాణానికి, నీ ఆత్మ మీద ఏ సేవకుడు మాదిరిగా ఉన్నాడు? ఏ సేవకుడు నువ్వు గురిపెట్టి చూడాలి? అర్థమైందా? అందుకని ప్రియమైన వాళ్ళరా, అందుకని నువ్వు గురిపెట్టి తీరిగ్గా ఆలోచించి ఆ సేవకుడిని నువ్వు సేవకుడిగా ఏర్పరచుకొని ఇక మీదట అటు సేవకుడే నా సేవకుడని ఆయననే మాదిరిగా ఎంచుకొని ఆయన నడుస్తున్నటువంటి క్రీస్తు అడుగు జాడిలి ఎంతో సంఘమైనటువంటి మనము కూడా అట్టి సేవకుడైనటువంటి వాణిని అనుసరించి నడుచుకోవాలి. అంతేగాని అర్థమవుతుందా, నీకు ప్రతి కార్యక్రమానికి 2-3 సేవకులు ఉండకూడదు. అర్థమవుతుందా? కొన్ని పనులు చేసేదానికి 4-5 సేవకులు ఉండకూడదు. ఈయన కాకపోతే ఆయన కాకపోతే ఆయన. అప్పుడు నేను అంటాను, అసలు అప్పుడు నీ ప్రాణాత్మ శరీరాలు రేపు ఈ క్రీస్తుని వెంబడించాలంటే అసలు ఎటుపోతుంది నువ్వు? అప్పుడు నిజంగా నువ్వు ప్రభు రాకడికి మాదిరైనటువంటి రీతిగా నువ్వు కట్టబడుతున్నావా, సిద్ధపడుతున్నావా, సరిచేయబడుతున్నావా? ప్రభు ఎదుట రేపు దినాన నిన్ను సేవకుడే కదా నిలబెట్టాలి, సేవకుడే కదా రేపు నిన్ను సిద్ధపరచాలి. మీరు అంతే రీతిగా కూర్చున్నారంటే దాని అర్థం ఏమిటనంటే సేవకుడు మిమ్మల్ని ప్రభు సేవ సన్నిధిలోనికి మిమ్మల్ని ఏం చేస్తున్నాడంటే సిద్ధపరిచే కార్యక్రమాలే ఇవంతా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని మొత్తానికి రెండోది ఏమిటనంటే నీవు సేవకుడు నీకేమై ఉండాలి? బాబాయ్ కాదు, సినిమాలు చూసే బాబాయ్, పండగల పూట తాగే బాబాయ్ కాదు నీకు మాదిరి. అంటేమ్మ కాదు నీకు మాదిరి. ఎవరంటే నీకు మాదిరి? నీకు సేవకుడు మాదిరి. రెండోది. మూడోది మాదిరి ఎవరో తెలుసా? తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. నెంబర్ 7. కాబట్టి బాగా గమనించండి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఆమేన్. ఎవరు వాళ్ళు? తెస్సలోనిక సంఘము మాసిదోనియా అనే సంఘానికి, అకయలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులందరికంట మాదిరి అయితిరి. ఈ తెస్సలోనిక సంఘం ఉందే మాదిరై ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి మాదిరైంది ఈ సంఘం? తెస్సలోనిక సంఘము ఏ సంఘాలకు మాదిరై ఉంది? మాసిదోనియా సంఘానికి, అకయలో ఉన్నటువంటి సంఘానికనంట మాదిరై కూర్చో. అంటే అర్థం ఏమిటనంటే ఈ మాసిదోనియా సంఘం, అకయలో ఉన్నటువంటి విశ్వాసులు ఉన్నారే, సంఘం అంటే విశ్వాసులే కదా, వాళ్ళు దేవుళ్ళో ఉన్నవారు కదా, వారు లోకమును మాదిరిగా పెట్టుకోలేదు. ఆ మాసిదోనియాలో సంఘం, అకయలో సంఘము లోకంలో ఉన్న మనుషులని మాదిరిగా పెట్టుకోలేదు. వాళ్ళు ఎవరు మాదిరిగా పెట్టుకున్నారంటే తెస్సలోనిక సంఘం ఉందే, తెస్సలోనికలో ఆ సంఘములో విశ్వాసులు ఉన్నారే, వాళ్ళు మనకి మాదిరి.
ప్రభు చూడండి తెస్సలోనిక సంఘాన్ని ఎంతగా ఘనపరిచాడో. ఎంత ఘనపరిచాడంటే ఇతర సంఘాలకి ఈ సంఘాన్ని అంట ఎలా ఉంచాడు? మాదిరిగా. అసలు మీరు బైబిల్ కానీ చదివితే మాసిదోనియా సంఘము గురించే ఒక మంచి సాక్ష్యం ఉంది. వారు నిరుపేదలైనప్పటికీ వారు దాతృత్వం విషయంలోనంట వారు ఎక్కువగా చేశారని దైవజనుడు పౌలు సాక్ష్యం చెబుతాడు. చదవమ్మా మాట. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములలోను మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆమేన్. ఇచ్చే విషయంలో, కానుకలు ఇచ్చే విషయంలో మాసిదోనియా సంఘము టాప్ అని దైవజనుడు సాక్ష్యం చెప్పాడు. అటువంటి మాసిదోనియా సంఘానికి మాదిరి ఎవరంట? తెస్సలోనిక సంఘం. ఆమేన్. ఎంత గొప్ప సంతోషకరమైన మాట. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరు హెర్మోను సంఘం కదా, మీరు ఏ సంఘానికి మాదిరై ఉన్నారు? మీరు వెళ్ళి వచ్చే ప్రాంతాల్లో నుంచి మీరు వస్తున్నారు. ఆ ప్రాంతాల్లో కొన్ని సంఘాలు ఉన్నాయి కదా, మీ ఫ్రెండ్లు కూడా ఉన్నారు కదా, అక్కడ మీ బంధువులు కూడా ఉన్నారు కదా. ఆ సంఘంలో ఉన్న విశ్వాసులకి నువ్వు మాదిరిగా ఉన్నావా? నన్ను గురించి చెప్పటం కాదు, సేవకుడి గురించి చెప్పటం కాదు, మా సేవకుడు ఎట్టా అట్టా అలా కాదు. నీ మాదిరి ఆ సంఘానికి నువ్వు మాదిరిగా చూపించావా? తెస్సలోనిక సంఘం మాసిదోనియా సంఘానికి మాదిరిగా ఉన్న విషయంలో అంట మాసిదోనియా సంఘం తెస్సలోనిక సంఘాన్ని ఎంచుకుంది. ఆ సంఘం మాదిరిగా ఉందండి. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ క్రియలు, వాళ్ళ పద్ధతులు వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నారు. అన్ని వాళ్ళ దగ్గర తెస్సలోనిక సంఘంలో నేర్చుకుంటున్నారు. నువ్వు నేర్పిస్తున్నావా ఇతర సంఘానికి? లేదా వాళ్ళని నువ్వు నేర్చుకుంటున్నావా? వాళ్ళ వేషధారను నువ్వు నేర్చుకుంటున్నావా? వాళ్ళ క్రియలు నువ్వు నేర్చుకుంటున్నావా? వాళ్ళ నడకలు నువ్వు నేర్చుకుంటున్నావా? వాళ్ళ పద్ధతులు నువ్వు నేర్చుకుంటున్నావా? అలా నేర్చుకునే పని అయితే దేవుడు నిన్ను మాదిరిగా ఉంచింది ఎందుకు? నిన్ను దేవుడు మాదిరిగా ఉంచింది ఎందుకు? అర్థమవుతుందా? ఇప్పుడు సంఘానికి ఉండవలసిన బంధం ఏమిటంటే మాదిరియే. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు కదా వరుసలో. ఇప్పుడు ప్రభువుకి సాంసానికి ఉండాల్సిన ఫ్రెండ్షిప్ ఏంది? వాట్సాప్ కాదు ఫ్రెండ్షిప్, వాట్సాప్ కాదు, ఫేస్బుక్ కాదు, మాదిరి ఉండాలి. ఒలీవాకి సురేష్కి ఉండాల్సింది ఏమిటనంట? వాట్సాప్ కాదు, ఏందది? మాదిరి. అర్థమవుతుందా? మాదిరి. మీ ఇద్దరి మధ్యలో మాదిరి. మీరిద్దరు ఒక సంఘం కదా, మీరిద్దరు విశ్వాసులు కదా, మీకున్నవలసిన మాదిరి ఏది? నువ్వు ఆయనకేం మాదిరిగా ఉన్నావు, నీకు ఈయనేం మాదిరిగా ఉన్నాడు? ఎక్కడో ఉన్నటువంటి సంఘాన్ని, తెస్సలోనిక ఉన్నటువంటి వాళ్ళని గురించి మాసిదోనియా, అకైలో ఉన్నటువంటి విశ్వాసులట మాదిరిగా ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు మాదిరిగా ఉండేది చూపెడితే కదా. నువ్వు మాదిరిగా ఉండేది ఏం చెయ్యాలి? నువ్వు చూపెట్టు నీ మాదిరి ఏది. అర్థమవుతుందా? నువ్వు పలానా సంఘానికి వెళ్తున్నావు, బాగానే ఉంది, ఆడ పాటలు బాగుంటాయి, ఆరాధన బాగుంటాయి, వాక్యం బాగుంటుంది అని చెప్తున్నా. నీవు ఆ చెప్తున్న వ్యక్తికి నీవు మాదిరిగా ఉన్నావా? ప్రార్థనకు వస్తున్నావా? నీ మాదిరి ఏది? బాప్తిసం తీసుకున్నావా? నీ మాదిరి ఏది? నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం పొందావా? నీ మాదిరి ఎక్కడ? నిన్ను గురించి ఇతర సంఘమైనటువంటి వాళ్ళు నీలో నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారు? వాళ్ళు అలాగే ఉన్నారు, నువ్వు అలాగే ఉన్నావు. వాళ్ళ వస్త్రాలు అలాగే ఉన్నాయి, నీ వస్త్రాలు అలాగే ఉన్నాయి.
వాళ్ళ సౌందర్యం అలాగే ఉంది, నీ సౌందర్యం అలాగే ఉంది. వాళ్ళ అలంకారం అలాగే ఉంది, నీ అలంకారం. అప్పుడు దానికి దీనికి మాదిరి ఎక్కడ? సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. నీ పిల్లలు ఇతరు సంఘానికి వెళ్తున్నారు, నువ్వు ఇంకో సంఘానికి వెళ్తున్నావు. విచిత్రం ఏమిటంటే వాళ్ళకి మాదిరిగా నువ్వు లేవు, మాటలు తప్ప, క్రియలు తప్ప. మాటలేమో కొండలు దాటిపోతుంది, కానీ మాదిరి ఏమో అట్టడికి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు. మాసిదోనియా సంఘము అలా డెవలప్ అయ్యేదానికి కారణం ఏమిటనంటే తెస్సలోనిక సంఘమే. ఈరోజు నువ్వు కూలిపోతున్నావు, కారణం ఏమిటనంటే నువ్వు ఎవరిని మాదిరిగా పెట్టుకొని ఉన్నావో. నీ ఇల్లు కూలిపోయిందంటే కారణం ఏమిటి? నీ సేవకుని మాదిరిగా పెట్టుకోలేదు, ఇతరులను నువ్వు మాదిరిగా పెట్టుకున్నావు కనుక నీ ఇల్లు ఆత్మీయ జీవితంలో నట్టేటిన మునిగిపోయింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినేది ఒకటి, చేసేది ఒకటి. వినేది ఒకటి. చెవులు ఇప్పుడు ఈరోజు వచ్చారా మీరు వినేది ఒకటి, సంఘం వినేది ఒకటి, హెర్మాను సంఘం వినేది ఒకటి, కానీ ఇంటికాడ చేసేది మరొకటి. అప్పుడు నువ్వు ఇతరులకు ఏం మాదిరి అయి ఉంటావు? నిన్ను గురించి నేర్చుకోవాలి కదా. మన ఇంటికి ఎవరైనా వచ్చారంటే నీ ఇల్లు చూసి బా ఎంత శుభ్రంగా పెట్టుకుంది, ఎంత బాగా పెట్టుకుంది నేర్చుకోవాలి కొంత ఎంత. నువ్వు వాళ్ళకి ఆత్మీయ అనుభవాలు, ఆత్మీయ జీవితము, ఆత్మీయ నడక ఏం నేర్పిస్తావు? ఆ మధ్య ఒక ఆమె ఉండేది, డైరీలు రాసేస్తా ఉండేది వాక్యాలు, బలి రాసేది వాక్యాలు. నేను చెప్పినట్టు రాసేది. ఇంకా ఏ మీటింగ్లకి వెళ్ళి అచ్చు గుద్దునట్టు అట్టే రాసేసేది. ఉదయం లేచి ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటా ఉండేది. ముగ్గు పొడుగు ఒక డబ్బా కొనుక్కొని ముగ్గులు వేసుకుంటా ఉండేది అక్క. మళ్ళీ ఆదివారం వస్తే ఎగ్జాంపుల్తో సహా రాసేసేది. అప్పుడు ఈమెలో ఏ మాదిరి మనం నేర్చుకోవాలి? అక్క వందనాలు అక్క అన్నారు అనుకో, ఆమె ఏం చెప్తుంది? వాక్యం చెప్తుంది. మాదిరి లేదు, జీవితం మాదిరి లేదు. డైరీ తెరుస్తుంది. అక్కడ కోటానికి వెళ్ళినా భలే చెప్పాడమ్మా వాక్యమా, అది చెప్పమ్మా వాక్యం చెప్పుద్ది, కానీ మాదిరి లేదు. ఇతర వాళ్ళకి నీ సంఘంలో నువ్వు నేర్చుకున్న విషయాలంట ఇతర సంఘానికి, ఆ విశ్వాసులకి అన్ని విషయములలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? హల్లెలూయా. మరోసారి చెప్దాం, గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మూడవది, సంఘానికి సంఘం ఏమై ఉండాలి? విశ్వాసులకు విశ్వాసం ఏమై ఉండాలి? అదే కదా గాయుని గురించి మాట. గాయు విశ్వాసికి తగినట్టు నువ్వు మాదిరిగా ఉన్నావయ్యా. ఇంటికి సహోదరులు వచ్చినప్పటికీ నీ ప్రవర్తన విషయంలోనంట వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏమిటనంటే, ఈ గాయు ఎలాంటి వాడో తెలుసా? విశ్వాసికి తగినట్టుగా చేశాడు. ఆమేన్. చదవండి ఆ మాట. యోహాన్ రాసిన మూడో పత్రిక 2వ వచనం చదువుదాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఆత్మ వర్ధిల్లుతుంది, శరీరాలు వర్ధిల్లట్లేదు. ఇక్కడ శరీరాలు అలంకారం తగ్గట్లా, ఎక్కువ అవుతుంది. అర్థమైందా? ఆత్మ వర్ధిల్లే కొద్దీ నీ శరీరంలో మార్పు రావాలి. వాక్యం వినే కొద్దీ నీ శరీరంలో మార్పు రావాలి, నీ ప్రవర్తనలో మార్పు రావాలి. గాయు చూడండి, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి, అదుగదుగో ఏందంట, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావని గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. నిన్ను గురించి ఏం సంతోషం ఉంది ఇక్కడ? అయ్యా లాక్డౌన్ లో ఒకలాగున్నారు, లాక్డౌన్ అయిన తర్వాత అలంకారం ఎక్కువైంది.
లాక్డౌన్లో ఒకలాగున్నారు, లాక్డౌన్ అయినాక సినిమా పిచ్చిగాళ్ళు అయిపోయారు. లాక్డౌన్లో ఒకలాగున్నారు, లాక్డౌన్లో అయిపోయినాక వేషధారులు అయిపోయారు. ఇదా నీ సత్య ప్రవర్తన విషయంలోనంట విశ్వాసికి 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 ఏముండాలి? మాదిరై ఉండాలి. లోకము నీలో అంతకంతకు తగ్గాలి, పరిశుద్ధత నీలో అంతకంతకు పెరగాలి. అర్థమవుతుందా? మనం అలా కాదు. పరిశుద్ధతలు అంతకంతకు తగ్గిపోతున్నాము, లోకంలో అంతకంతకు పెరిగిపోతున్నాం. ఆమేన్. మాసిదోనియ సంఘం అలా కాదు, తెస్సలోనిక సంఘాన్ని మాదిరిగా ఉంచుకో. తెస్సలోనిక సంఘము అకైల సంఘానికి, మాసిదోనియ సంఘానికి మాదిరై ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, నువ్వు నీ పిల్లల కన్నా మాదిరిగా ఉన్నావా? తండ్రులారా నీ భార్యకు మాదిరిగా ఉన్నావా? భార్యలారా నీ భర్తకు మాదిరిగా ఉన్నావా? పిల్లలారా మీ తల్లిదండ్రులకు మాదిరిగా ఉన్నారా? తాత అవ్వలు అయిపోయిన వారులారా నీ మనవాళ్ళ గాళ్ళకి మాదిరిగా ఉన్నారా? ఏనండి చెప్తున్నా. వచ్చారు రాకముందు ఏం చేయాలి? వాక్యానుసారంగా ఉన్న ఫార్మాలిటీస్ చేయాలి. మొదట చేసిన తర్వాత అయినా ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. వచ్చి రాకముందు వెళ్ళింది ఖజానాకి. ఖజానా ఒకటి ఉంది కదా, డబ్బు ఊరికే రాజు. ఏనాయనా డబ్బు ఊరకే రాదు. ఆడికి వెళ్ళింది, మాటీలు తెచ్చుకుంది. మాటీలు వయసు 60. ఏం కావాలి ఇప్పుడు ఆమెకి? ఏమ్మా ఏం కావాలి? ₹1,00,000 ఇచ్చాడు. ఇంటి మీద తాటాకు లేదు, తాటాకు బాగా చేసుకోవచ్చుగా. ఇంట్లో గచ్చు లేదు, గచ్చు చేసుకోవచ్చుగా. పొయ్యి పోతున్నావు అని ఒక చిన్న స్టవ్ కొనుక్కోవచ్చు కదా. భర్త లేడు. విచిత్రం ఏంటంటే నాకు భర్త లేడు. భర్త 10 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు. ఇంక డబ్బులు వచ్చింది, ఆయన డబ్బులు. ఇవన్నీ ఇల్లు కట్టుకోవాలి. కానీ బైబిల్లో రాశాడు, నీతి మంతురాలు మాటీలకి వెళ్తుంది. ఎవరికి మాదిరిగా ఉన్నావు? పైగా దేశకొని ఆదివారం ఇట్టంతా ఏం కనుక్కుండా వచ్చింది. ఆదివారం ఆరాధన 10 సంవత్సరాల క్రితంలే. అప్పుడు కరెంటు పోయింది. ఆ మందిరంలో కరెంటు పోయింది. సరిగ్గా ఆమె నిత్యం చేయబెట్టే సమయానికి ఫ్యాన్ గెర్రని తిరిగింది. ఒక్కసారిగా ఎగిరింది. మాటీల దర్శనం నాకు కనబడింది. మాటీల దర్శనం నాకు సిగ్గిపోయింది. ఆమె చెవులు చూడలేక. ఆమె వయసు ఎంత? ప్రభు అంటున్నాడు, నేను మీకు మాదిరై ఉండులాగా వెళ్ళాను, నా అడుగు జాడల మాదిరై ఉండగా నేను తగ్గించుకున్నాను. అదే నడుకలో నా సేవకుండా మాదిరై ఉండలాగా నీకు పెట్టాను. ఆ తర్వాత విశ్వాసులైన మీరు నాకు మాదిరిగా ఉండాలని, నడవాలని నేను చూస్తున్నాను. మీరు ఇతర విశ్వాసులకు మీరు ఏమై ఉండాలి? మాదిరై ఉండాలి. ఇప్పుడు ఎగిరిపోయింది ఒక్కసారిగా. ఇప్పుడు ఇతర స్త్రీలు చూశారు, ఆహా మనం కూడా ఇటు రావాలా చర్చికే. అప్పు చేసి ఏం కొనాలి? ఇప్పుడు ఏం కొనాలి? మాటీల్లో. ప్రభు త్వరగా రాబోతుంటే సంఘముకు ఉండవలసిన అలంకరణ, సంఘము కోరుకుంటున్నటువంటి అలంకరణ. పాటలే, సాక్ష్యాలే, వాక్యాలు వినటం వాక్యాలే. కానీ ఏమి లేదంటే మనలో మాదిరి లేదు. ఇంకొక సంఘానికి నీ జీవితం మాదిరై ఉండాలి. ఇంకొక విశ్వాసికి నీ ప్రవర్తన మాదిరై ఉండాలి. అన్ని మాదిరై ఉండాలి. ప్రతి దాంట్లో క్రీస్తు వలె నీ మాదిరిని ఇతరులకు నువ్వు కనపరచాలి. వాక్యాలు అప్పచెప్పటం కాదు, వాక్యాలు బోధించటం కాదు, నువ్వు మాదిరై ఉన్న రీతిగా వాళ్ళకు అగుపడాలి.
ఏయ్ మీరేంది నాకు మాదిరా? మాసిదోనియ సంఘమా, మా సంఘమేం గొప్ప, మాది మాసిదోనియ సంఘం టాప్ అని అనుకోవాలా వాళ్ళు. వాళ్ళ దగ్గర లేనిది తెస్సలోనిక సంఘములోనంట ఆ మాదిరిని ఈ సంఘము నేర్చుకొనింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా మనము నేర్చుకోవాలి. నువ్వు నేర్పించాలి, నేర్పించేటట్టు నువ్వు ప్రవర్తించాలి. నువ్వు నేర్పించేటట్లు నువ్వేం చేయాలంటే వాళ్ళని అనుసరించాలి. కొంతమంది చూడండి, కొన్ని సంఘాలు మాదిరిగా పెట్టుకొని ఉంటారు. చెప్పనా, కొన్ని సంఘాలు మాదిరిగా ఉంటారు. ఒక సంఘం ఉందా, ఆడికి వెళ్ళి ఏం చేయాలంటే గుండు గీయించుకోవాలి. ఆ సంఘం వాళ్ళకేంది మాదిరి, నున్నగా గీసేసుకుంటారు. ఆడెళ్ళి డాన్సులు ఆడి పులుసు అన్నము 14 గుడ్లు తిని రావటం. పాస్టర్ గారికి చెప్తారేమో జాగ్రత్త అంటే అర్థం ఏమిటంటే వీళ్ళు అది మాదిరిగా పెట్టుకొని ఉన్నారు. అర్థమైందా? కరోనా వచ్చింది కానీ రేపు 1వ తారీఖు చాలా బిజీగా ఉండేది. కొన్ని పెళ్ళి అవటమే వెళ్ళిపోవాలి ఊరికి, బస్సు ఎక్కాలి. పెళ్ళి అయితే బస్సు ఎక్కాలి. అది మాదిరి మనకి. ఆ వాతావరణాలు మాదిరి, ఆ ప్రయాణాలు మనకు మాదిరి. చూడండి, ఆ పద్ధతులు మనకు మాదిరి. నీకు మాదిరి ఎవరనంటే తెస్సలోనిక సంఘము ఇతర సంఘానికి మాదిరి అయి ఉండి, ఒరే మీరు మాదిరైన మనుషులు కదా, క్రీస్తు వలె ఉండాలి కదా, క్రీస్తు మాదిరిగా ఉండేదానికి తన అడుగుజాడల్ని పెట్టి వెళ్ళాడు కదా, దాని ప్రకారం నువ్వు జీవించాలంటే అదే ఇదిదే, అదే ఇదిదే. విశ్వాసికి ఏమై ఉండాలి మీరు చెప్పండి. ఇప్పుడు నన్ను ఫోటో తీస్తే నేను వస్తానా, ఇంకొకడు వస్తాడా? నన్ను ఒక ఫోటో తీసి చూడండి, ఎవరు వస్తారు? ఏమా నేనే వస్తా. నన్ను ఫోటో నేను వస్తాను కానీ ఒలివా వస్తాడా? నేనే కదా వస్తాను. పౌలు గారు వస్తాడా? అంతే. ఇప్పుడు క్రీస్తుని ఫోటో తీస్తే ఎవరు రావాలి? అలా మీలో వస్తున్నాడా? వాడు రావటంలే, సినిమా యాక్టర్లు వస్తున్నారు, లోకం వస్తుంది, లోకంలో నడకలు వస్తున్నారు. మిమ్మల్ని ఫోటో తీస్తే బైబిల్ అంటది, నువ్వు క్రీస్తుని అనుసరించేటప్పుడు క్రీస్తే నీకు రావాలి. దైవజనుని యొక్క తపన ఏమిటనంటే గలతీ సంఘంలో క్రీస్తు మీ యందు ఏర్పడాలని నేను ప్రసవ వేదన పడుతున్నాను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మీలో ఏం ఏర్పడాలని? క్రీస్తు స్వరూపం. అది నువ్వు పొట్టి ప్యాంట్ వేయాలని, రంధ్రాల ప్యాంట్ వేయాలని, పొట్టి సొక్కాలు వేయాలని, అర్థమైన షార్ట్లు వేసుకోవాలని, నువ్వు మాటిలు పెట్టుకోవాలని, నువ్వు అలంకరించుకోవాలని, నువ్వు రంగులు వేసుకొని రావాలని కాదు దైవజనుడి యొక్క ప్రార్థన. నువ్వు క్రీస్తు ఉన్నట్లుగానే నువ్వు ఉండాలని దైవజనుడు మాదిరి కొరకు నీ కొరకు ప్రసవ వేదన పడుతున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘానికి ఉండవలసింది ఏమిటనంటే ఆధార్ కార్డు కాదు. సంఘానికి ఉండవలసింది ఏమిటనంటే పెళ్లి కార్డు కాదు. సంఘానికి ఉండవలసింది ఏమిటనంటే పండగలు కాదు. సంఘానికి ఉండవలసింది ఏమిటనంటే క్రిస్మస్ పండగకి నెత్తిన పెట్టుకున్న నక్షత్రం కాదు. సంఘానికి విశ్వాసికి ఉండవలసింది ఏమిటనంటే క్రీస్తు మాదిరి యొక్క కలయిక ఉండాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మాదిరి ఉండులాగునంట క్రీస్తు మనకి మాదిరై ఉండి తన అడుగు జాడల్ని పెట్టి వెళ్ళాడు. గట్టి గలలు చెప్దా, హల్లెలూయా. నెంబర్ 4, మూడవది తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని అయినను బాగా గమనించండి. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. ఆమేన్. బాగా గమనించండి, ఆ మాటని బాగా గమనించండి. మరోసారి. అయినను నిత్య జీవము నిమిత్తము. బాగా గమనించండి. ఏ నిమిత్తం అంట?
నిత్య జీవము నిమిత్తము. ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చుంది విశ్వసింపబోతున్నటువంటి కొత్త వారికి, ఆమేన్, హల్లెలూయా, కొత్త వారికి నేను మాదిరిగా నేను మాదిరిని, చెప్పండి గట్టిగా, నేను మాదిరి, కొత్త వారికి క్రొత్త వారికి నేను మాదిరిని. ఇంతకుముందు ఎవరికి మాదిరి నువ్వు? పాత వారికి అనగా విశ్వాసికి నువ్వెవరివి? మాదిరి. నీ ప్రార్థన మాదిరి, నీ అలంకరణ మాదిరి. విశ్వాసికి మాదిరి, నీ పిల్లలకు మాదిరి, నీ మనవరాళ్ళకు మాదిరి, నీ కూతురికి మాదిరి, నీ కోడలకు మాదిరి, నీ ఇంటిలో ఉన్న ప్రతి వారికి నువ్వు మాదిరి. కానీ ఇప్పుడేం రాస్తున్నాడు అంటే దైవజనుడు, విశ్వసింపబో వారికి అనగానంటే కొత్త వారికి నేను మాదిరిగా మాదిరి. అర్థమైందా? ఇప్పుడు మన మధ్యలో కన్నులు ఎత్తి చూస్తే నీ కొత్త ఎవరో కనబడతారు. గత 6 నెలల నుంచి వచ్చే వాళ్ళు ఎవరో కనబడతారు. బాప్తీసం ఇంకా ఎవరు తీసుకోలేదు వాళ్ళు కనబడతారు. అట్టి వారికి నువ్వెవరు అంట? నువ్వు మాదిరి ఉన్నావా అట్టి వారికి? నీ దగ్గరకు వచ్చారు వాళ్ళు, అర్థమైందా? సిస్టరో బ్రదరో, నీ దగ్గర ఏం నేర్చుకోవాలి? నేనే సంఘానికి వస్తున్నా, నేనే విశ్వాసునండి, కొత్తగా వచ్చాను ఇక్కడికి, అర్థమైందా? రావటం నాకు విషయాల పరిచయం అయ్యాడు. ఈయన దగ్గర ఏం నేర్చుకోవాలి? అబ్బా ఇలా కటింగ్ చేసుకొని రావాలేమో. ఆయన వెనకాలే సాంసన్ బ్రదర్ ఉన్నాడు, ఆయన దగ్గర నేనేం నేర్చుకోవాలి? ఫుల్గా గడ్డం పెంచుకోవాలి. నేను కొత్తవాడిని, మీరు పాతోళ్ళు. అర్థమైందా? నేను కొత్తవాడిని, మీరెవరు చెప్పండి. గత 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి వస్తున్న వాళ్ళు మీరు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి, పాతగా ఉన్న వాళ్ళరా మీరే మాదిరి? దైవజనుడు ఎక్కడ దాకా ఆయన మాదిరి అంటే ఉన్న వాళ్ళ కాదు, ఇక మీదట ప్రభు ఎవరు నడిపిస్తాడేమో, కొత్త వాళ్ళని ఆయన పంపిస్తాడేమో, ఇతరులు నశించిపోతున్న వారిని పేరు పెట్టి అర్ధరాత్రి పిలిచి ఆయన సంఘానికి పంపిస్తాడేమో. అట్టి వారికి కూడా నేను మాదిరై ఉండాలి. అర్థమైందా? నేను అంటాను, నువ్వు బైబిల్ తీసుకొని కొంతమంది బైబిల్ తిప్పి వాక్యాలు చెప్పబడలే, నీ ప్రవర్తనే మాదిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితమే మాదిరి, నీ ఇల్లు వాతావరణమే మాదిరి. అర్థమైందా? నీ నడకే మాదిరి, నీ వస్త్రధారణే ఏమిటంట మాదిరి. పాతగా ఉన్నవారులారా, కొత్తగా ఉన్నటువంటి వారికనంట నీవు ఒక మాదిరై ఉండాలి. ఉన్నారా మాదిరిగా? మీరు చెప్పండి, ఏ విషయంలో మాదిరిగా ఉన్నారు? కొత్త వాళ్ళేమో వెనకగా ఉంటారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే, అర్థమైందా? పోతే ఏమన్నా అంటాడేమో, వీళ్ళందరూ ఉన్నారు ఎప్పటి నుంచి ఉన్నారు. కొత్త వాళ్ళు వెనకగా ఉంటారు చూడండి. పాత వాళ్ళు మా పాస్టర్ తెలుసు, నీళ్ళు పట్టు ముందు వచ్చిన ఏమంటే వీళ్ళు పాతోళ్ళు. పాతాలకి ఏముంది? పాస్టర్ దగ్గర ఏముందా? మొహమాటం లేదు. అర్థమైందా? మా పాస్టర్ కదా, మేము ముందే వచ్చాం. కొత్త వాళ్ళు వెనకాల ఉంటారు, భయపడతా ఉంటారు. వాళ్ళు ముందుకు రావాలా, ఏమన్నా అంటాడేమో. అర్థమవుతుందా? వీళ్ళు పాతాళ్ళు కదా, ముదిరిపోయారు కదా, అందుకని వీళ్ళు ఎవరికి మాదిరి ఉండరు, నేరుగా వచ్చేస్తారు. నువ్వు కొత్త వాళ్ళకి నీ ప్రవర్తన, నువ్వు అన్ని విషయంలో నువ్వేమై ఉండాలి? నువ్వు వచ్చేది, నువ్వు పోయేది, నువ్వు కూర్చునేది, నువ్వు నిలుచుకునేది, నువ్వు నడిచేది, నువ్వు ఆరాధించేది, నువ్వు కానుక వేసేది, నువ్వు దశంభాగం ఇచ్చేది, నీ వస్త్రధారణ, నీ అలంకరణ, అన్ని విషయాలలో నువ్వు పాతదానివైతే కొత్త వారికి ఏమై ఉండాలి? మాదిరి. అందుకని అంటున్నాడు, ఓ విశ్వాసి, నేనంటాను అన్ని జనులకు నువ్వు మాదిరై ఉండాలి. అన్ని జనులకు నువ్వు మాదిరై ఉన్నావా?
మీరు చెప్పండి. అన్యులకు మాదిరైనట్టు మన పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా? సిగ్గుపోయేటట్టున్నాయి. ఆ యాప్ చెట్టు ఉందే, రోజు 4 ఆకులు నోట్లు వేసుకుంటే అంట ఏమవుద్ది? తినగా తినగా అదన్నా తీపవుతుంది. కానీ వాక్యము సంవత్సరాలు ఇని బతుకులో మాత్రం ఎక్కడా మార్పు రాలేదు, ఎక్కడా మాదిరిగా లేరు. ఒక నల్లగా ఉన్న అమ్మాయిని బ్యూటీ పార్లర్కి తీసుకెళ్తే ఆమె బయటికి 1 గంట తర్వాత దొరసానిలాగా వస్తుంది బయటికి. అది పోయింది నువ్వేనా? వచ్చేది నువ్వేనా? ఆమెనా బాబు? అంత చేసేసారు ఆమె దొరసానిలాగా. అర్థమవుతుందా? నేననేది ఏమిటంటే, ఒక 5,000 రూపాయలు సౌందర్యాన్ని ఖర్చు పెడితే నల్లపిల్లని తెల్లపిల్లగా, నల్లటోడిని తెల్లటోడుగా చేసేస్తే ఆ పైన పడిన రంగు, ఆ మేకప్పే నలుపుని తలుపుగా చేయగలిగితే, అర్థమైందా? మీరు చేసుకుంటున్నారని కాదు, నలుపుని తెలుపుగా చేయగలిగితే 10,000 రూపాయలు దేవుని వాక్యం అనే ఖడ్గం నీ జీవితాన్ని ఇతరులకి మాదిరిగా ఉండేదానికి ఎందుకు మార్చలేకపోతుంది అనేది నా ప్రశ్న. నువ్వు చేసుకున్నావో చేసుకోలే తర్వాత సంగతి. 10,000 రూపాయల మేకప్ నల్లబ్బాయిని తెల్లబ్బాయిగా, నల్లమ్మాయిని తెల్లమ్మాయిగా చేసేసినప్పుడు, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం గత 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా వింటున్నటువంటి నీ హృదయం, నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ తలంపులలోకి అవి చొరబడి నిన్ను ఎందుకు ఇతరులకి మాదిరిగా ఉంచలేకపోయింది అనేది నా ప్రశ్న. మేకప్ కొన్నటువంటి మార్పు ఇచ్చినటువంటి మేకప్ దేవుని వాక్యము నీ జీవితంలో ఎందుకు మార్పునివ్వలేకపోతుంది? ఆలోచించారా? మేకప్ వాడు ఇచ్చేసాడు కదా, మేకప్ వాడు ఇచ్చాడు కదా, నల్లని తెల్లగా చేశాడు. కానీ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో అన్ని జనులకి, అనగా క్రొత్త వారికి, నీ ఇంటి పక్కన ఉన్న వారికి నువ్వు ఎందుకు మాదిరిగా లేవు? కానీ క్రీస్తు అంటున్నాడు, నేను వెళుతూ ఈ లోకంలో ఏం విడిచిపెట్టి వెళ్ళానో తెలుసా? మాదిరై ఉండలాగనా నా అడుగు జాడలు ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ అడుగు జాడల్లోనికి యేసుని లాగటం కాదు. యేసయ్యా నేను ఎటబడితే అట్ట చేసుకుంటానయ్యా, నువ్వు అన్ని కృప దయచేయి, అన్ని దయచేయి ఆయన లాగటం కాదు. ఆయన ఉట్టి మీద ఏమైనా కూర్చో ఉన్నాడా లాగేదానికి? నువ్వు ఆయన అడుగు జాడలకు రావాలి. ఎక్కడికి రావాలంట? శోలమంత అడగద్ది, అయ్యా నా ప్రియుడు ఎట్టిపోయాడు కనమాటం లేదు అని అంటే, పరమగీతాలు 1వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఆ ప్రియురాలికి చెప్పినటువంటి మాట ఏమిటనంటే, చదవండి ఆ మాట, ఎంత చక్కగా ఉంటుందో. చదువమ్మా. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో. 7వ వచనం, నా ప్రాణప్రియుడా నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో, నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దానినై నీ జతకాండ్ర మందల యొద్ద నేనెందుకుండవలెను? నారిమణి సుందరి, అది నీకు తెలియకపోయేనా? మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. ఎలా పోవాలంట? అడుగు జాడలను బట్టి. చెప్పు నీ అడుగు జాడలు ఉన్నాయా? ఎలా పోవాలి? విశాలకు ఒక అడుగు జాడలు, ఈ వినీతికి ఒక అడుగు జాడలు, అర్థమవుతుందా? దానిలో అన్నకు ఒక అడుగు జాడలు, ఒలివాకు ఒక అడుగు జాడలు, వసంత అన్నకు ఒక అడుగు జాడలు, సాంసన్ అన్నకు ఒక అడుగు జాడలు, ఎలిజబెత్ అమ్మకు ఒక అడుగు జాడలు, మార్తమ్మకు ఒక అడుగు జాడలు, మేరమ్మకు ఒక అడుగు జాడలు. ఎవరు అడుగు జాడల్లో వాళ్ళు వెళ్ళిపోతుంటే నేనంటాను, క్రీస్తుని ఎప్పుడు చేరుకుంటా?
క్రీస్తు వలె ఎప్పుడు మారుతావు? క్రీస్తు పోలికగా నీలో ఎప్పుడు ఇతరులకు మాదిరిగా కనబడతారు? అర్థమవుతుందా? అర్థమవుతుందా? నారిమణి, సుందరి లేకపోయినా అది నీకు తెలియదా? తెలియదయ్యా, మాకు ఎలా చేయాలో కొన్ని కార్యక్రమాలు తెలియదయ్యా, మేము ఎలా చేస్తున్నాము. నేను అంటున్నాను, అందుకే నీకు మాదిరిగా సేవకుని పెట్టింది. అన్ని విషయాలు సేవకుని అడిగితే సేవకుడు ఏం చేస్తాడంట? నువ్వు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, అన్నిటినీ నీకు మాదిరిగా నేర్పుతాడు. నేర్చుకున్న నీవు, పాతదైన నీవు, కొత్త వారికి నువ్వు ఎలా ఉండాలంట? మాదిరి అయి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇది మూడవది. ఎవరికి మాదిరి అయి ఉండాలి? క్రొత్త వారికి, అన్ని జనులకి నువ్వు మాదిరి అయి ఉండాలి. అన్ని జనుల దగ్గరే వెళ్ళి చీట్లు వేస్తుంటమే. చీట్లు అన్ని జనుల దగ్గర వేస్తుంటాం వెళ్ళి. అప్పుడు వాళ్ళకి ఏం మాదిరిగా ఉంటావు? వాళ్ళకే చీట్లు వేస్తుంటే వెళ్ళి ఆడ కట్టకపోతే వాళ్ళు నిన్ను తిడుతుండే. ఇంకేం మాదిరి? స్తోత్రం చెప్పేవాడు, స్తుతులు చెప్పేవాడు, ఆరాధించేవాడు వాళ్ళకి మాదిరి అయి ఉండాలి. కానీ వాళ్ళే నిన్ను అడుగుతుండే మాటలు. ఇంక నువ్వేం మాదిరి? అర్థమవుతుందా? ఇంక మాదిరి లేదు. ఇంకా వాళ్ళు ఎప్పుడన్నా అమ్మా యేసయ్యా అంటే హో నీ మొహం చూపించుకో, నీ ప్రవర్తన మా తెలీదా అంటారు. ఏదో గంజో నీలో దాగి ప్రభు ఎదుట వైరాగ్యంగా బతికి, నీతిగా బతికి, మాదిరిగా ఉండి, ఇతరులకు మాదిరిగా ఉండి ప్రభు దగ్గర సాక్ష్యం సంపాదించాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకోటి చదవండి. ఇంకా నెంబర్ 4 చివరిగా తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 7. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము. ఆమేన్. మళ్ళీ చదవండి. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పక. మరి ఒకడంట, ఇంకొకడు పరపక్షము నుండి వాడు అంటే ఇంకొకడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక చెప్పకుండా సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా ఉంచుకో. మీకు అర్థమైందా? మిమ్మల్ని ఎవరైనా పెళ్లికి పిలిచారు, అక్కడికి మీరు వెళ్ళారు. అర్థమైంది? నేను వస్తున్నానంటే ఒకలాగా రెడీ అవుతారు, నేను లేనంటే ఇంకోలాగా రెడీ అవుతారు. అర్థమవుతుందా? అప్పుడు నేను రాను, అప్పుడు నీ రెడీ వేరేగా ఉంటారు. అక్కడికి నువ్వు విశ్వాసం అని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో, వాడు అనమాట పరపక్షమునున్నవాడు. అప్పుడు వాడు నిన్ను చూస్తాడు. ఆదివారం చూసినట్టుగా వాడు కళ్ళతో చూస్తాడు, ఆదివారం చూసినట్టుగా. నువ్వు ఆదివారం లాగా లేవు, శుక్రవారం లాగా ఉండవు. అర్థమైందా? పరపక్షమునున్నవాడు నిన్ను చూసి ఏమంటాడంట? ఏం చెప్తాడు? నిన్ను గురించి అప్పుడు మాదిరిగా ఉన్నావమ్మా, అక్క అన్నావు అంటాడా? పరపక్షం ఉన్నవాడు ఏమని చెప్తాడు? ఏమని చెప్పాలంట? మనలను గురించి చెడు మాట ఏది చెప్పనేరక. అలా కానీ చెప్తుంటే నువ్వు సిగ్గుపడాలి. నీకు అక్కడ సాక్ష్యం లేదంటే నువ్వు సిగ్గుపడాలి. అర్థమవుతుందా? నువ్వు సిగ్గుపడాలి. అయ్యో చర్చిలో ఒకలాగా, బయట ఒకలాగా ఉన్నాను, పాత వాళ్ళని చెప్తున్నాను, బాప్తీసం తీసుకున్నానని చెప్తున్నాను, పరిశుద్ధాత్మ అభిషేకం పొందానని చెప్తున్నాను. ఇంతవరకు నా మొహంలో కానీ, నా జీవితంలో కానీ, నా కుటుంబంలో కానీ మాదిరిగా ఉండనట్లుగా నేను మాదిరి అయి ఉండలేదు. సిగ్గుపడాలి. దేని విషయము?
సిగ్గుపడాలి. సిగ్గుపడేటటువంటి మాదిరి లేకుండా విశ్వాసి జీవిస్తుంటే దేవుడు ఏమంటాడు, అయ్యో వీళ్ళకి నేను నా మాదిరిని పెట్టిపోయాను, నేను మాదిరిని అడుగుజాడలు పెట్టిపోయాను, దాంట్లో వీళ్ళేంది నడవటం లేదు, వీళ్ళేంది జీవించటం లేదు. మీరు చెప్పండి. ఆలోచించండి. సిగ్గుపడేటట్టుగా నువ్వేం చేయకూడదంట. అన్నిటి యందు నిన్ను నీవే సత్కారం, అన్నిటి యందు నువ్వేం చేయాలి? అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకొను. హేబేల్ కయ్యన్ బలిపీఠం దగ్గరికి వస్తే ఆడ పెద్దోడు చిన్నోడికి మాదిరా, చిన్నోడు పెద్దోడికి మాదిరా? ఏది ఎవరికి మాదిరి? ముందు పుట్టినోడు మాదిరా, వెనక పుట్టినోడు మాదిరా? వెనక పుట్టినోడే మాదిరిగా ఉన్నాడు ముందు పుట్టినోడికి. ముందు పుట్టినటువంటి కయ్యనంట సిగ్గుపడుతున్న రీతిగానంట మాదిరిగా బలిపీఠం దగ్గర, దేవుని దగ్గర సత్కార్యముల విషయంలో అగ్గుపడలేదు. మనం అగ్గుపడకపోగా అవమానంగా ఫీల్ అవుతాం. కొద్దిగా సాతానులాగా వాడు జ్వరపడతాడు. అప్పుడు మీకు అర్థమవుతుందా నా మాటలు? నీకు సిగ్గుపడవలసింది ఏమిటంటే, అయ్యో అప్పుడెప్పుడో చెప్పాను నేను, బెతెల్ వేరు, ఎల్ బెతెల్ వేరు. బేతేలుకు రావటం వేరు, ఎల్ బేతేలుకు పోవటం వేరు. బేతేలు సంబంధాలు వేరు, ఎల్ బేతేలు సంబంధాలు వేరు. అందుకని ఇక్కడ రాయబడింది ఏమిటంటే, హేబేలు కయ్యను ఏ సంబంధంలో తెలుసా? ఈయన బేతేలు సంబంధి అయితే ఆయన ఏబేల్ బేతేలు సంబంధి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అందుకని సిగ్గుపడుతున్నటువంటి వాటి విషయంలోనట మనం ఏమాత్రం కూడా అలా ప్రవర్తించకూడదు, అలా మాదిరిగా ఉండకూడదు, అలా మాదిరిగా ఉండకూడదు. నేను అందుకని కొంతమందిని గమనిస్తుంటాడు. సేవకుడు ఎప్పుడు గమనిస్తుంటాడు తన గొర్రెల్ని, తన పిల్లల్ని ఎప్పుడు సేవకుడు గమనిస్తుంటాడు. తల్లిదండ్రులు గమనించేది వేరు. తల్లిదండ్రులు అంతా బట్టలు బాగున్నాయా, వాళ్ళకి మంచి వస్త్రాలు ఉన్నాయా, మా పిల్ల మంచి నగలు వేసుకుందా, మా అబ్బాయి బాగా చూసుకుంటున్నాడా, మల్లుడు బాగా చూసుకుంటున్నాడా, ఈ తల్లిదండ్రులు. కానీ సేవకుడు అలా కాదు. సేవకుడు వాక్యపై వెలుగులో నుంచి గమనిస్తాడు. సేవకుడు చూపు వేరు, నీ చూపు వేరు. తల్లిదండ్రుల హృదయం వేరు, సేవకుడు హృదయం వేరు. సేవకుడు ఆలోచన వేరు, తల్లిదండ్రుల ఆలోచన వేరు. తల్లిదండ్రుల మాట వేరు, సేవకుడు మాట వేరు. తల్లిదండ్రుల గద్దింపు వేరు, సేవకుడు గద్దింపు వేరు. అంతా వేరుగా ఉంటుంది. అలా చూసినప్పుడు అనంట ఏం కనబడుతుందంటే, మాదిరి లేకుండా సిగ్గుపడిపోయినట్లుగా ప్రవర్తిస్తుంటారు. అదేగా వాక్యం అర్థం. నిన్ను చూసినప్పుడు ఒక 25 సంవత్సరాల క్రితం ఒక ఊరికి వెళ్ళి సువార్త చెప్పి బస్సులు లేకపోతే ఆడ నిద్రపోయి ముగ్గురిమి ఉదయాన్నే బయలుదేరి గూడూరు వచ్చాం. ఫస్ట్ బస్సు ఆ ఊర్లోంచి బయలుదేరి వస్తుంది. ఆ బస్సు మేము వెంటనే అంత పాప, ఇదో పిసుకిల్లా అంత పాప పరిగెత్తుకుంటూ వచ్చి నా కాళ్ళు పట్టుకుని, వందనాలన్నా అని. అమ్మా నువ్వేంది ఉదయం నేడున్నావు అని అంటే, ఇదిగో అమ్మ అనింది. అమ్మలేదు వెనకాల, అమ్మలేదు. ఏది అమ్మ అనంటే, అమ్మ ఏడుందే అని ఆ బస్సు చూపించింది. ఆ బస్సులో బస్సు అంతా ఖాళీ. అప్పుడు అమ్మ ఆడుంది. ఇప్పుడు అమ్మాయి ఏమో నా దగ్గర ఉంది. వాళ్ళ అమ్మేది? నేను అమ్మాయిని పట్టుకున్నంత పిల్ల అమ్మాయిని పట్టుకొని బస్సు ఎక్కా. అమ్మాయిని నాతో తీసుకెళ్ళమంటారా? అమ్మాయిని వాళ్ళ అమ్మకి అప్ప చెప్పాలి కదా. అమ్మ లేకుండా లేదా నాన్న లేకుండా
ఆ ఊరు నుంచి బస్సు ఎక్కి ఉదయాన్నే ఎలా వస్తుంది, వాళ్ళ తల్లిదండ్రులతోనే కదా వచ్చి ఉంటుంది అని 10 నిమిషాలు నా దగ్గర ఉన్న వాళ్ళ అమ్మ రాలా, వాళ్ళ నాన్న రా, నాతో ఉన్న సేవకులు అన్న బస్సులో ఏమన్నా ఉందేమో, లేదు దిగి బాత్రూమ్కి వెళ్ళిందేమో, సరే కూర్చుందామని కూర్చున్నాం. ఆ పాప మాట్లాడతాం, ఏడకి వెళ్తున్నావు అని అంటే పెళ్ళికి వెళ్తున్నావు అని. 10 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది, రాట్ల వాళ్ళ అమ్మ. సరే ఆ పాపని తీసుకొని బస్సు ఎక్కా. బస్సు ఎక్కితే ముందు లేదు, ఎక్కడా లేదు వాళ్ళ అమ్మ. చివరి దాకెళ్తే చివర లాస్ట్ పొడుగాటి ఉంటుంది సిట్టింగ్, దాంట్లో పడుకొని ఉంది. నేను పడుకొని ఉందని చెప్పను కానీ దాంకొని ఉంది. ఇదిగో అమ్మ అనింది. అమ్మ అన్న ఇటు తిరిగింది అంతే, ఇంకా నేను చెప్పలేను. ఆమె కుచ్చులు భయంకరమైనటువంటి, అంటే అర్థం ఏమిటంటే మమ్మల్ని చూసిందే ఉదయాన్నే, ఇప్పుడు సేవకుడికి ఏం చేయాలి, వచ్చి వందనాలు పెట్టాలి. అందుకని పెట్టలేక ఆ పిల్లని పట్టుకోలేక పోయి దాంకుంది. ఇప్పుడు మేము విడిచిపెట్టి వెళ్ళిపోయింటాం, ఆ అమ్మాయిని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయింటే. అది రాశాడు అక్కడ తీతులో, సిగ్గుపడేటట్లుగా సిగ్గుపడినట్లు అన్నిటి యందు నేను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచు. నీవే రెడీ చేయాలి. అద్దం దగ్గరికి వెళ్ళావు, నీ అద్దం ఉందే ఇంట్లో, అద్దం దగ్గరికి నువ్వే రెడీ చేసుకోవాలి. నువ్వు రెడీ చేసుకోవాలి. ఎందుకనంటే క్రీస్తు నాకు మాదిరి, అలాగే నేను రెడీ అవ్వాలి, అలాగే నేను సిద్ధపడాలి. బట్టల షాప్కి వెళ్ళావా, క్రీస్తు నాకు మాదిరి, అలాగే బట్టలు కొనుక్కోవాలి. పేరెంటానికి వెళ్ళావా, క్రీస్తు నీకు మాదిరి, అలాగే నువ్వు అక్కడ నిలిచి ఉండాలి, మాదిరి అయి ఉండాలి వాళ్ళకి. ప్రతి విషయం, నీ పిల్లల విషయమే కానీ, నీ బంధువుల విషయమే కానీ, నీ కుటుంబ విషయంలో కానీ, నీ ఇంటి పక్కన వాళ్ళ విషయమే కానీ, నీ ఇంటి పేరట వాళ్ళ విషయమే కానీ, అన్ని విషయంలోనంట సిగ్గుపడేటటువంటి క్రియలు కాకుండా క్రీస్తు నిన్ను బట్టి సంతోషించి ఆనందించి హర్షించినట్లుగా నీవు క్రీస్తు మాదిరిలో నువ్వు నడవాలి. చెప్పండి ఆమెన్ గట్టిగా, ఆమెన్. అది ఆమెన్ నోటి పేదాల దాకా కాదు, ఆమెన్. తాతలు మనవాళ్ళకి మాదిరి, నానమ్మ అమ్మమ్మలు మనవరాళ్ళకి మాదిరి. మనవరాలు నీ దగ్గర ఏమి నేర్చుకుంటారా? తాత ఇంకా తిరంగా వదల్లా, మనవడేమి నేర్చుకుంటాడు? తాత ఇంకా మందు వదల్లా, వాడేమి నేర్చుకుంటాడు? అమ్మమ్మలు నానమ్మలు అయినా మనం వాళ్ళకు మాదిరిగా లేవు. మళ్ళీ మనమే చెప్తాం చర్చికి పోవాలి అంటాం. యాడికి? వాళ్ళ సరైన వాళ్ళు అంటారు, అర్థమైందా? చర్చికి వెళ్తాం, నీలో మాదిరి ఉందా? రేపు ప్రిస్కెళ్ళి అడుగుతుంది, నానా నీకు మాదిరి ఉందా అని అడుగుతుంది. నువ్వేం చెప్తావు? మాదిరి నాకున్నది అమ్మకుంటుంది. ఆమె అమ్మని అడిగింది అనుకో, అమ్మ నీకు మాదిరి ఉందా? నాకు లేదు, నానుకుంటుంది. ఒకేసారి ఇద్దరు నిలబడితే మా ఇద్దరికి ఉండదు, పాస్టర్కి ఉంటుంది. అర్థమవుతుందా? ఎంతకాలం అది? భూమి మీద నిన్ను ప్రభు ఎందుకు పెట్టాడంటే క్రీస్తుని నువ్వు చూపించాలి. క్రీస్తుని ఏం చేయాలి? చూపించాలి. ఒకరోజు మా నాన్న ఇడ్లీ తెమ్మన్నాడు. ఇడ్లీ 6:30కి నడిచి ట్రంకురెడ్డికి వెళ్ళి ఇడ్లీ తేవాలి. ఇడ్లీ నేనేం చేశానంటే నడిచిపోవాలి కదా, రోడ్డు మీదకి వచ్చేసరికి నా స్నేహితుడు ఎదురయ్యాడు. వాడికి చేతకు బండి ఉంది. రే మా నాన్న ఇడ్లీ తెమ్మన్నాడు అంటే వాడు ఏం చేశాడంటే నేరుగా బోసుమమ్మ దగ్గర ఒక బండి ఉంటే ఆడు ఆపాడు. ఆపి ఏడు కొనుక్కో ఇడ్లీ అన్నాడు. ఒరే నాయన ఆయన తెమ్మన్నాడు. ఏడాయన ఇడ్లీ ఒకటే, ఇడ్లీయే కదా, ఎక్కడైనా ఒకటే,
ఎంత చెప్పిన ఇడ్లీ ఆడ కట్టుకున్నాను, 4 ఇడ్లీ కట్టిచ్చాడు. వాడు నన్ను దింపాడు, వాడు వెళ్ళిపోయాడు. నేను ఇంట్లోకి పోతా, మా నాన్న కుర్చీలో కూర్చొని నేరుగా వెళ్ళి ఇదిగో ఇడ్లీ అన్న. ఇటు చూశాడు, ఆడ తెచ్చావన్నా, నువ్వు చెప్పిన దగ్గర అన్న. ఇటు పట్టుకొని అట్టే విసిరేసాడు ఇడ్లీ. అది ఆడబడి ఇడ్లీలు బయటకు వచ్చాయి. ఇడ్లీలు బయటకు వచ్చాయి. ఇడ్లీ ఉప్మాలాగా వస్తుందా? ఇడ్లీ లాగే కదా వస్తుంది. ఇడ్లీ దోశలాగా బోండలాగా ఇడ్లీ కదా, ఇడ్లీ అదే. మా నాన్న ఏమన్నాడు తెలుసా? నేను తెచ్చే దగ్గర ఇలాగ కట్టరు, దారము అన్నాడు. అర్థమవుతుందా? ఏంది దారము? ఇలాగ కట్టరు. చూసారా, ఒక మనిషి తాను తింటున్నటువంటి తిండి విషయంలోనే కడుతున్న దారము కూడా గమనించగలిగాడనంటే, నీకు మాదిరైనటువంటి క్రీస్తు నీ ప్రాణాత్మ శరీరాలలో ఆయన ఎంత గమనించగలడు ఆలోచించారా? ఒక మనుష్యుడు అలా గమనించగలిగితే, ఆ మనుష్యుడు దారము సరిగా లేదని ఇడ్లీలు పడేశాడు. నేను అంటున్నాను, అప్పుడు రేపు క్రీస్తు ఆయనకు మాదిరై నువ్వు ఉండలేకపోతే నిన్నెక్కడ పడేస్తాడు? అతి దారుణమైన భయంకరమైన సంగతి నిన్ను పడేశాడంటే, అలా పడేయకు ముందరే నీ జీవితాన్ని క్రీస్తుకు మాదిరిగా ఉండులాగున నిన్ను నువ్వేం చేయాలనంటే, అత్తమామల వైపు చూడటం కాదు, అమ్మమ్మల వైపు చూడటం కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళ వైపు చూడటం కాదు, నువ్వు దేవుని వాక్యం అనే ఖడ్గం వైపు చూసి ఆ వాక్యానుసారంగా నువ్వు నిలిచి నడిచినట్లయితే ఆయన మాదిరైనటువంటి మచ్చ డాగు ముడతలేనటువంటి ఆయన మహిమని స్వతంత్రించుకున్నటువంటి ఆ మహిమ కలిగిన సంఘము కొరకు ఆయన త్వరగా ప్రత్యక్షమవుతున్నాడు. రాబోతున్న పునరుద్ధాన దినమందు నువ్వు ఏ విషయాల్లో మాదిరిగా ఉండాలో నెక్స్ట్ సండే చెప్తాను. అందరూ లేచి నిలబడదాం. క్రీస్తు తన అడుగు చాడలని మన కొరకు అనేక శ్రమలు పడి బాధపడి క్రీస్తు నీకు తన అడుగు జాడల్ని మాదిరిగా ఉంచా. ఆయనే మాదిరి అయ్యాడు. ఆయన మాదిరైనంటే ఆయన అడుగు జాడలను గమనించా. తన శిష్యుల పాదాలు పట్టుకున్నంతగా మాదిరిగా ఉన్నాడు. తను తాను తగ్గించుకొని, వాళ్ళు అపవిత్రులా నన్ను విడిచిపెట్టి వెళ్ళేవారా అని కూడా వాళ్ళని గురించి ఆలోచించకుండా ఆయన మాదిరై ఉండేలాగున వాళ్ళు పాదాలు పట్టుకున్నా. ఈరోజు సంఘమా, నువ్వు ఇతరులతో ఎంతవరకు నీ మాదిరి ఉంది? మాట వరకే ఉందా? నీవు సంఘానికి, ఇతర విశ్వాసకు నువ్వు చూపించేది నీ గర్వమా, నీ అహంకారమా, నీ అవిధేయతన, నీ అపవిత్రతన, నీ పొగురున నువ్వు ఇతర విశ్వాసులకు నువ్వు చూపిస్తున్నా? క్రీస్తు తనతో ఉన్న శిష్యులకు చూపిస్తున్నాడు తన తగ్గింపు అనే మాదిరి. ఆ మాదిరి నువ్వు కోరుకోవాలి, ఆ మాదిరి నువ్వు ఇష్టపడాలి. తన సేవకుడు నీకు మాదిరిగా ఉంచాడు. నీవు అన్ని విషయములలో నీ సేవకుడు నీకు మాదిరి. ఆ సేవకుడు నీకు మాదిరిగా ఉండాలని ఆ మాదిరిని నువ్వు అనుసరించాలి. అంతేకాదు, విశ్వాసికి నువ్వు విశ్వాసిగా మాదిరై ఉంటా. మాసిదోనియా సంఘానికి, తెస్సలోనిక సంఘం మాదిరిగా ఉంది. ఈరోజు నువ్వు ఎవరికి మాదిరిగా ఉన్నావు? నేను అంటాను, నీ ఇంట్లో ఉన్న అమ్మ తల్లిదండ్రులకు నువ్వు మాదిరై ఉన్నావా? అత్తమామలకు మాదిరై ఉన్నావా? నీ కోడళ్ళకి, నీ అల్లులకి మాదిరైన బిడ్డలుగా మీరున్నారా? నువ్వు ఏ విషయంలో మాదిరై ఉన్నావు? నిన్ను గురించి నీ ఇంటిలో ఉన్న మాదిరైన సాక్ష్యము ఉన్నదా? నిన్ను గురించి మాదిరి ఉన్నదా? గత దినాల్లో నుంచి వాక్యం వింటున్నావు, వాక్యం వింటానే ఉంటున్నావు. నువ్వు విశ్వాసికి మాదిరై ఉండు. అంతేకాదు, ఇతర మనుషులైన వారికి, కొత్త వారికి మాదిరై ఉండాలి. నువ్వు కొత్త వారికి ఏ మాదిరై ఉన్నావు? నీ మాదిరి కొత్త వారి పట్ల ఎంతవరకు కనపరచగలవు, ఎంతవరకు చూపించగలవు? అంతేకాక నిన్ను గురించి ఏ సిగ్గుపడే విషయాలు చెప్పకున్నట్లుగా నీవు మాదిరై ఉండాలి. అయ్యో, ఫలానా విశ్వాసి ఆదివారం వచ్చింది, ఆ విశ్వాసి అక్కడ సినిమా చుట్టూ తిరుగుతుంది, ఆ విశ్వాసి అక్కడ సిగరెట్ తాగుతుంది, ఆ విశ్వాసి అక్కడ మందు తాగుతుంది, ఆ విశ్వాసి అక్కడ అపవిత్రమైన
పాపపు యొక్క వ్యభిచార సంబంధాలలో ఉన్నాడు. ఆ విశ్వాసి సీరియల్లో మునిగి తేలుతుందని సిగ్గుపడుతున్నటువంటి సంగతులైన మాదిరి నీలో కనబడకూడదు. నిన్ను గురించి హర్షించాలి. గాయు, నువ్వు విశ్వాసి తగినట్టుగా చేసావయ్యా. ఇతరులైన బిడ్డలు నీ దగ్గరకు వచ్చినప్పుడు వారు నా గురించి చెప్పారు, నీ గురించి చెప్పినప్పుడు నేను బహుగా సంతోషించాను. సిగ్గుపడలేదయ్యా. నీ పరిచర్యను చూసినప్పుడు సిగ్గుపడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ఎదుట నీ మాదిరి ఉన్నదా? నువ్వు ఏ పండగ అన్నా చేయి, ఏ కార్యక్రమం అన్నా చేయి, ఏ విందైనా చేయి, ఏ సంతోషంగా ఉండు, చివరికి నీ బ్రతుకు జీవితంలో అన్ని విషయములలో కూడా నీవు మాదిరిని కనపరచాలి. ఇతరులు నీ దగ్గర నేర్చుకోవాలి, నీ మాదిరి నేర్చుకోవాలి, నీ భక్తి నేర్చుకోవాలి, నీ ప్రవర్తన నేర్చుకోవాలి. అన్ని నీ దగ్గర నేర్చుకునే అలా నువ్వు ఎదగాలి. అలాగ నీ జీవితం ఉందా? ప్రభువు నీతో మాట్లాడినట్లయితే నీ కుడి చేతిని పైకెత్తు. అయ్యా, నేను మాదిరిగా ఉండలేకపోతున్నాను, ఎందుకో నేను మాదిరిగా ఉండలేకపోతున్నాను అనుకుంటావా? నీ కుడి చేతిని పైకెత్తి ప్రభు సహాయం అడుగు. ప్రభువా, నేను మాదిరై ఉండాలి. దాన్ని నువ్వు ఒప్పుకోలేకపోతే నువ్వు మాదిరై ఉండలేవు. నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టు. నా వస్త్రాలలో, నా బట్టలలో, నా అలంకారంలో క్రీస్తుకు తగినట్టుగా మాదిరి అగ్గుపడటం లేదు. ఇతర మనుషులను చూసి, ఇతర మనుషుల వైపు తిరిగి వాళ్ళ మాదిరిగా ఉండనట్లుగా నేను నేర్చుకుంటున్నాను. వాక్యం అనే వెలుగులో నేను నడుస్తున్నాను కానీ, వాక్యాన్ని వింటున్నాను కానీ, వాక్యము గుర్తు పెట్టుకుంటున్నాను కానీ, వాక్యాన్ని రాసుకుంటున్నాను కానీ, వాక్యం మీద నాకు ఎంతో ఇంతో ఆలోచన ఉంది కానీ బ్రతుకులో మాదిరి లేదు ప్రభువా. నా జీవితంలో మాదిరి లేదు ప్రభువా. నా ప్రవర్తనలో మాదిరి లేదు ప్రభువా. నా ఇంటిలో మాదిరి లేదు ప్రభువా. మాదిరి లేకపోతే ప్రభు నిన్ను బట్టి సంతోషించలేడు. నా కుమారుడా, నా కుమార్తె, ఆయన సంతోషించలేడు. ప్రభు బిడ్డలమంటే అర్థమే ఉంటానంటే మనము వాక్యానుసారమైన మాదిరిలో ఉండాలి. వాక్యపు వెలుగులో మాదిరిలో ఉంటారా? నీ కుడి చేతినెత్తి తీర్మానం చేయి. సర్వలోకానికి చక్రవర్తి అయిన యేసయ్య చేతులెత్తిన వాని బట్టి అయ్యా, నా తను నీ చేతులకు తీసుకుని వస్తున్నాను. ప్రతి బిడ్డను నాయన నీ చేతులతో గట్టిగా పట్టుకోండి. అయ్యా, నా తన మాదిరిగా మేము ఉండులాగున అయ్యా, నా తన్ని సంగమునకు శిరస్సు అయిన ప్రభువా, నీవు నీ అడుగు చాడలు మాకు ఉంచి నాయన మాదిరై మీరు నాయన నడుచుకుంటూ నిత్య సింహాసనమైన సియోనికి మీరు ఎక్కిపోయినందులకి నీకు స్తోత్రాలు. ఆ సియోను యెరూషలేము మేము చేరుటకు ప్రభా, మేము నీ మాదిరైన అడుగు జాడలో నడుచుకున్నట్లుగా మాకు కృపదాయి చేయండి ప్రభా. ఇక్కడ నిలిచి ఉన్నవారు, దూరముగా ఉండి వీక్షిస్తున్నటువంటి వారు నాయన యెరూషలేము సియోనుగా నాయన నడుచుకున్నట్లుగా, నీకు మాదిరై ఉన్నట్లుగా మీరు సహాయం చేయండి అయ్యా. నీకు మాదిరై ఉండకుండా ఉన్నటువంటి వారిలో ఉన్న లోకము, వారిలో ఉన్న లోకాశులు నాయన, లోక సంబంధమైనటువంటి అయ్యా ప్రవర్తనలో నుంచి విడిపించమని, మీరే పారిమితి నడిపించమని నీ చేతులకు అప్పచెప్తాం. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను మా తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నెమ్మది, సమాధానము, పరిశుద్ధత, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న పరిశుద్ధులకి, ప్రాముఖ్యముగా ఆయన సన్నిధిలో క్రీస్తుని మాదిరిగా ఉంచుకొని తలంచుకొని నడుచుకుంటున్న ప్రతి దేవుని బిడ్డకి ఆయన కృప, ఆయన సన్నిధి నిరంతరము తోడై ఉండును గాక. ఆమేన్. ప్రభు రీతిగా మాట్లాడిన దేవునికి మహిమ కలుగు.